అంబేద్కర్ గారు కూడా బ్రాహ్మణుల సహాయంతోనే చదువుకున్నాడు. ఎవరి మనోభావాలు దెబ్బతిని టైటిల్ తోనే దెబ్బతింటాయి కదా. భారతదేశంలో అంటాని వాళ్ళు ఎవరు? మమ్మల్ని అంటుకోవచ్చు అంటుకోకూడదు చెప్పడానికి మీరెవరు? అప్పటి వరకు మామూలుగానే ఉన్నారు కదా అందరూ, కాషాయ దళం అంతా. ఒకేసారి 20% ఉన్న అంటరాని వాళ్ళు అనగానే జై శ్రీరామ్ అని కేకలు పెడుతున్నారేంటి? రాధా మనోహర్ దాస్ మాలన నువ్వు బీఫ్ తింటావా? గుడుల్లోకి తీసుకెళ్లి బలవంతంగా బొట్లు పెట్టడం తమరికి తెలియదు తేజ గారు? మీ దృష్టిలో అంటారు వాళ్ళు ఎవరు? క్రైస్తవులు అంటారు వాళ్ళ, ముస్లింలు అంటారు వాళ్ళ, హిందువులు కాకుండా భారతదేశంలో బతుకుతున్న మిగతా 20% మంది ఎవరు అనలేదు కదా? ఎవరినన్నారు మరి? అంటరాని వాళ్ళు అంటే మీరే అవుతారని ఇంకెవరున్నారు హిందువులు కాకుండా భారతదేశంలో? రాధా మనోహర్ దాసు బైబిల్ గ్రంథాన్ని బైబిల్ అన్నాడు, బైబిల్ గ్రంథాన్ని పుస్తకం అన్నాడు, యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళమ్మ చేసుకుంది అన్నాడు. మీకు తెలియదు ఆ విషయం? నిజంగా అదే 80% తలుచుకుంటే 20% ఉంటుందా? మీ అండర్స్టాండింగ్ శక్తి ఇంతే ఉంది అనేది అర్థమవుతుంది. నా అండర్స్టాండింగ్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు మేడం, మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. హిందువులందరూ ఒక్కటే అయితే 20 మంది అంటాని వాళ్ళని ఎవరినన్నారు మీరు? ఈ రోజు మీరు హిందువుగా ఉన్నారు, రేపు మీకు క్రీస్తు నచ్చొచ్చు, మీరు క్రైస్తవురాలు అవుతారు. పుట్టుకతోనే మీరేమన్నా మెళ్ళో శివలింగం వేసుకొని పుట్టారా? పుట్టుకతోనే మీరేమన్నా రాముడు బొమ్మ వేసుకొని పుట్టారా? ఎవరైనా మీ దగ్గరికి డిస్కషన్కి వస్తే మీరు పేర్లు పెట్టి పిలుస్తారు, మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తే గురువు గారు గురువు గారు. ఎవడంటారు అంటరాని వాడు అని చెప్పే ఈనా కొడుకు ఎవడంటున్నా నేను? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. సో రీసెంట్గా అజయ్ పాస్టర్, ఇతను మీ అందరికీ బాగా తెలుసు. ఇంతకుముందు ఇతనితో పాటు నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చేశా, కొన్ని ధర్మ సందేశాల గురించి, వాటి గురించి అతని ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి చాలా విషయాలు కూడా నేను అడిగే ప్రయత్నం చేశాను. అతని నుంచి చాలా విషయాలు కూడా నేను లాబెట్టా. అతని ఉద్దేశం ఏంటో కూడా మీ అందరికీ బాగా తెలుసు. అయితే అంతటితో ఆగకుండా రీసెంట్గా అతని యూట్యూబ్ ఛానల్లో జోహార్ శ్రీరామ్ అని చెప్పేసి ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాం, దానికి కొంతమంది నటులు కావాలని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. నేను దీనికి సంబంధించి ఆల్రెడీ సతీష్ రాఘవ శర్మ గారితో ఒక వీడియో కూడా చేశాను. అసలు జోహార్ శ్రీరామ ఏంటి, రాముడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. సో దీని గురించి అసలు చెప్పండి సార్ అంటే పూర్తిగా అతను కూడా దాని గురించి మాట్లాడారు. అయితే మొత్తానికి అసలు ఎందుకు పెట్టారు అని ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఈరోజు అతన్ని నా ముందుకైతే తీసుకొచ్చా. అతనితోనే మాట్లాడదాం. నమస్తే అండి అజయ్ గారు. నమస్తే తేజ గారు. రైట్, జోహార్ శ్రీరామ అని ఒకటి పెట్టేశారు. మరి ఫస్ట్ నుంచి మీ గురించి అందరికీ తెలిసిందే. అంటే మీరు మాట్లాడింది ఇప్పుడు కూడా ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో, క్రిస్టియానిటీని ఎవరైతే కించపరిచారో వాళ్ళ గురించి మాట్లాడతారన్నది అందరికీ తెలిసిందే. బట్ కొంతమందికి వేరే రకంగా అర్థమవుతుంది, హిందూ వ్యతిరేకంగా మాట్లాడతాడు అతను కావాలని చెప్పి. ఇప్పుడు మీరు ఒక పోస్టర్ పెట్టారే, దాన్ని చూసిన తర్వాత అసలు మీ గురించి ఏమనుకోవాలి? జోహార్ శ్రీరామ్ అని అసలు ఎలా అంటారు? జోహార్ అని ఎవరిని అంటారు మీకు తెలీదా? మీరు ఎందుకు ఆ విధంగా పెట్టారు? అసలు తేజ గారు మీరు అద్భుతంగా అడిగారు. జోహార్ శ్రీరామ అనే ఒక షార్ట్ ఫిల్మ్ నేను తీస్తా ఉన్నా. ఇప్పుడు బ్రతికున్న వాళ్ళకి జై అంటాం. నేను ఆల్రెడీ దీనికి సమాధానం ఇచ్చాను. అయినా రెడ్ టీవీ వేదికగా మళ్ళీ నేను అందరికీ దీని గురించి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. మేము చిన్నతనంలో స్కూల్లో చదువుకునేటప్పుడు స్వతంత్ర దినోత్సవాలు వచ్చినప్పుడు, ఆగస్టు 15 కానివ్వండి, రిపబ్లిక్ డే కానీ వచ్చినప్పుడు పిల్లలందరినీ కూడా ఆ రోడ్ల మీదకి తీసుకొని వచ్చి
హెడ్ మాస్టర్ గారు టీచర్స్ అందరూ నడుచుకుంటూ స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ స్లోగన్స్కి మేము చెప్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్కి జోహార్, భగత్ సింగ్కి జోహార్, మహాత్మా గాంధీకి జోహార్, లాల్ బహదూర్ శాస్త్రి గారికి జోహార్, నెహ్రూ గారికి జోహార్. దేశం కోసం పోరాడి చనిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళు. బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తులు. వారిని గౌరవిస్తూ జోహార్ అంటాం. సహజంగా చనిపోయినటువంటి వ్యక్తులకు ఏదో ఒకటి దేశం కోసం చేసిన వాళ్ళకి జోహార్ అనాలి. నేను శ్రీరాముడి విషయంలో జోహార్ని ఎందుకన్నారు అని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్లుగా రాముడికి జై కొట్టడానికి రాముడు ఏం బ్రతికలేడు, రాముడు చనిపోయాడు. ఈ విషయం అందరూ కూడా దయచేసి గమనించాలి. కోప్పడకుండా కొంచెం సావధానంగా వినండి. గరికపాటి నరసింహారావు గారు ఒకసారి మాట్లాడుకుంటూ, హిందువులకు ప్రవచనకర్త ఆయన, శ్రీరాముడు కూడా మనిషే, ఆయన మనలాగే పుట్టాడు పెరిగాడు, ఒకరోజు చచ్చిపోయాడు, ఆయన కూడా మాంసాహారం తిన్నాడమ్మా, క్షత్రియుడు అని చెప్పాడు గరికపాటి నరసింహారావు గారు. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఇదే పద్ధతిలో మాట్లాడారు. చిన్నజీయర్ స్వామి గారు కూడా చెప్పారు, రాముడు కూడా మనిషి. చూస్తారు మీరు యూట్యూబ్లో, మీకు కావాలంటే దానికి సంబంధించిన వీడియోలు వస్తాయి. చిన్నజీయర్ స్వామి గారు కూడా రాముడు ఒక సాధారణమైనటువంటి మనిషి మాత్రమే అని చెప్పారు. వీళ్ళు హిందువులకు సంబంధించిన ప్రవచనకర్తలు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారిని మనం తీసుకుంటే దేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ఆయన, రామాయణం అనేది ఒక మనిషి చరిత్ర మాత్రమే తప్ప రాముడు ఒక మనిషి తప్ప దేవుడు కాదు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఆ మనిషి కొంతకాలం బ్రతికి చనిపోయిన తర్వాత ఆ మనిషికి జోహార్ అనే చెప్తాం తప్పకుండా. ఎవరైనా ఒక చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లేటప్పుడు జోహార్ అని చెప్పుకుంటూ వెళ్తాం. శ్రీరాముడు సరయూ నది అనే నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి రామాయణంలో రాయబడి. అది ఎప్పుడు జరిగింది? ఆయన అవతారాన్ని ముగించాలి అని. ఏ యుగంలో జరిగింది? అది ఏ యుగంలో జరిగిందని మీరు చెప్తారో ఆ యుగం గురించి మీరే చెప్పాలి. మరి అట్లా యుగం గురించి మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. త్రేతాయుగంలో జరిగింది. అది త్రేతాయుగంలో జరిగిందనండి, లేకపోతే కలియుగంలో జరిగిందనండి, ఏ యుగంలో జరిగిందనండి? ఇది ఏ యుగం? ఇది కలియుగం. త్రేతాయుగంలో జరిగిన దానికి సంబంధించి ఎప్పుడైనా హిందువులు ఒక దైవ భక్తితో కొలిచే అతన్ని మీరు ఏ రకంగా జోహార్ అంటారు? ఇప్పుడు జోహార్ అని చనిపోయినటువంటి వ్యక్తికి ఏం చెప్తారు మీరు చెప్పండి? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు? జోహార్ అంటారు. మరి రాముడు నాయకుడు అయితే జై అంటారు. జై కొట్టరు ఎవరు కూడా. బ్రతుకున్న వ్యక్తులకు మాత్రమే జై అంటారు. జయహో అంటే వర్ధిల్లాలి అని అర్థం. చనిపోయిన వ్యక్తులకు వారు చేసిన మంచి పనులను జ్ఞాపకం చేసుకుని వారికి జోహార్ అని చెప్తాం, నివాళి అర్పించటం. అది శ్రీరాముడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని వాల్మీకి రామాయణంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. సరయూ నదిలో తనతో పాటు తన సహోదరులతో సహా విలీనమైపోయాడు, అతను చనిపోయాడు అని చెప్తారు. చనిపోయినటువంటి వ్యక్తికి జోహార్ చెప్పకపోతే జై ఎట్లా చెప్తాం? మీకు చిన్న విషయం చెప్తాను. దాదాపు రీసెంట్గా 1 మంత్ బ్యాక్, 1 నెల క్రితం అయోధ్యలో కట్టినటువంటి రామ మందిరంలో ప్రధాన పూజారి ఒక అతను చనిపోయారు. చనిపోయినటువంటి ఆ ప్రధాన పూజారి డెడ్ బాడీని దహనం చేయలేదు, లేకపోతే తీసుకొని వచ్చి ఖననం చేయలేదు. ఏం చేశారంటే అయోధ్య ప్రాంతం అంతా కూడా తిప్పి ఊరేగించి ఆ శవాన్ని చూపించి కావలసినటువంటి క్రతువులన్నీ పూర్తి చేసి ఒక బోట్లో సరయూ నదిలోనికి తీసుకొని వచ్చి ఆ నదిలో ఆ పెద్ద మనిషికి, ఆ చనిపోయినటువంటి ప్రధాన పూజారికి బండలు గట్టి, ఒంటికి రాళ్ళు గట్టి, తాళ్ళు గట్టి నీటిలో పడేశారు. నీళ్లలో ముంచేసి వెళ్ళిపోయారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి? అయోధ్య రామాలయం అంటే హిందువులకు చాలా గొప్ప విషయం కదా. అది అయోధ్యలో రామాలయం కట్టాలని ఎంతో కాలంగా పోరాడారు. అక్కడ రామాలయాన్ని ఇష్టపూర్వకంగా నిర్మించుకున్నారు. అందులో గర్భగుడిలో పనిచేసే ప్రధాన పూజారి చచ్చిపోతే ఆ మనిషిని తీసుకొచ్చి నీళ్లలో పడేశారేంటి? నడుంకు బండ్లు కట్టి అలా పడేసినటువంటి ఆ వ్యక్తి మరి నీళ్లలోకి వెళ్ళిపోయిన తర్వాత చేపలు తింటే, లేకపోతే మొసళ్ళు తింటే ఏదో ఒక రకంగా తినేస్తాయి కదా. ఏంటి అని అడిగితే నాకు కొంతమంది చెప్పింది ఏంటంటే, శ్రీరాముడు ఇదే నదిలో తన అవతారాన్ని ముగించాడు. మనిషిగా తను ఇందులోనే దూకి ఆత్మహత్య మనం ఇప్పుడు సహజంగా చూసేవాళ్ళు అది ఆత్మహత్యనే అంటారు. నీళ్లలోనికి వెళ్ళి చనిపోవడం అంటే అది ఆత్మహత్య కదా. ఎంతోమంది నీళ్ళలో పడి చనిపోతూ ఉంటారు. చెరువులో పడి చచ్చిపోయిన వాళ్ళు, నదిలో పడి చచ్చిపోయిన వాళ్ళు, సముద్రంలో పడి చచ్చిపోయిన వాళ్ళు, ఊపిరాడక బావిలో పడి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. శ్రీరాముడు కూడా చనిపోయే విషయంలో ఆయన నదిలోనికి వెళ్ళి చనిపోయాడు కాబట్టి అందులో ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటారు. అందులో ఏ విధమైన సందేహం ఉండదు. కావాలంటే మీరు ఎవరినైనా అడిగి చూడండి, శ్రీరాముని అవతారాన్ని ఎలా ముగించాడు, అతను ఎలా చనిపోయాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు అన్నప్పుడు ఒక బోయేవాడు బాణం విసిరినప్పుడు
ఆ బొటని వేలుకు అరికాల్లోనూ ఉండే కంటికి ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు చనిపోయాడు, అక్కడతో అవతారం ముగించబడింది అని అంటారు. ఆ వ్యక్తిగా అతను భూమి మీద ఒక వ్యక్తి మనిషిగా పుట్టిన తర్వాత ఆ మనిషి చనిపోయి అతను తిరిగి లేవకుండా అలాగే సమాధి చేయబడితే తప్పనిసరిగా ఏమనంటారు అని అంటే జోహార్నే అంటారు. ఇప్పుడు శ్రీకృష్ణుడికైనా కానీ జోహార్ అని చెప్పాల్సి ఉంటుంది. జోహార్ శ్రీరామ అన్నది త్రేతాయుగంలో అతను, నేను ఒక విషయం చెప్తున్నాను వినండి, అదే మనిషి మరొక అవతారంగా మరి ద్వాపర యుగంలో వచ్చాడనే విషయాన్ని మీకు తెలీదా? ఇప్పుడు ఇప్పుడు మీరు ఎలా చెప్పొచ్చు అంటే మరణించకుండా ఆ వ్యక్తి అంతర్ధానమై వెళ్ళిపోయినా శరీరంతోనే అతను పైకి వెళ్ళిపోయి ఉన్నా మీరు చెప్పే మాటలన్నీ నేను వింటాను. కానీ అక్కడ ఆ మనిషి చచ్చిపోయాడు, నీళ్లలో పడి. అవును, సరైన నదిలో పడి చచ్చిపోయాడు. చచ్చిపోయినటువంటి మనిషి మళ్ళీ తిరిగి అతను శ్రీరాముడు వచ్చి బయట అక్కడ కనపడలేక అక్కడితోనే అతని అవతారం ముగిసిపోయింది, అక్కడ చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి జోహార్ చెప్పకపోతే ఏం చెప్తారు? అయినా నేను ఇంకో విషయం చెప్తాను. మీరు అనుకుంటున్నట్లుగా రామాయణం 10 లక్షల సంవత్సరాల క్రితమో 20 లక్షల సంవత్సరాల క్రితమో రాసిన పుస్తకం ఏం కాదు. అది హిస్టారికల్గా ఇప్పుడు ఏదైనా రామాయణం గురించి మాట్లాడుతున్నాం బ్రదర్. రామాయణాన్ని రాసింది ఎవరు? వాల్మీకి రాశాడు. ఏ భాషలో రాశాడు? సంస్కృత భాషలో రాశాడు. ఏ లిపిని ఉపయోగించాడు? దేవనాగరి లిపిని ఉపయోగించాడు. రామాయణ కాలంలో ఈ కాలంలో జరిగింది అని చెప్పడానికి మనం అప్పుడు లేము, మన తల్లిదండ్రులు లేరు, మన తాతలు లేరు, ముత్తాతలు లేరు. 100 ఏళ్ల క్రితం ఏం జరిగిందో మనకే తెలియదు, మన తల్లిదండ్రులకే తెలియదు. అలాంటిది ఎప్పుడో 10 లక్షల సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఉండాలిగా. ఆధారాలు కావాలి అని అంటే ఏ కాలంలో రామాయణాన్ని రాశారు అని చెబుతున్నారో దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి. రాముడు ఉన్నప్పుడు రాశారా? రాముడు చనిపోయిన తర్వాత రాశారా? రాముడు పుట్టడానికి ముందు రాశారా? ఊహాజనితమైన కథ, ఇతిహాసమా ఏంటనేది తెలియాలి. అసలు భారతదేశంలోనే రాముడు పుట్టాడు, ఎక్కడే పెరిగాడు, ఎక్కడే చనిపోయాడు అని అంటున్నారు కదా. భారతదేశంలో అసలు నాగరికత ఎప్పుడు మొదలైంది? భారతదేశంలో నాగరికత ఎప్పుడు మొదలైంది అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. భారతదేశం అనే ఈ భూభాగంలో మనుషులు మొదట బ్రతకడం ఎప్పుడు మొదలుపెట్టారు? అసలు ఈ నేల మీద, ఈ భారతీయ నేల మీద మనుషులు బ్రతికినటువంటి చరిత్ర ఎప్పుడుంది? క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నుంచి మాత్రమే భారతదేశం అనే ఈ భూభాగం మీద మనుషులు బ్రతికారు అని చెప్పి హిస్టరీ చెప్తుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా అదే చెప్తా ఉంది. భారతదేశంలో ఈ భారతదేశం అనే భౌగోళిక ప్రాంతంలో మనుషులు మొట్టమొదటిసారిగా బ్రతికినటువంటి ఆ నాగరికతని సింధు నాగరికత అన్నారు. ఈ భారతదేశానికి సంబంధించిన సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతికిన మొట్టమొదటి మనుషుల నాగరికత. ఆ నాగరికతకి సంబంధించినటువంటి త్రవ్వకాలు జరిగాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని శాసనాలని, కొన్ని రకాలైనటువంటి గుర్తులను కనిపెట్టారు 2500 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇదేమో 2025 సంవత్సరం. ఇది దీనికంటే ఇంకొక 2500 సంవత్సరాలు అంటే చూడండి 4520 సంవత్సరాల క్రితం, ఎగ్జాక్ట్లీ 4520 సంవత్సరాల క్రితం భారతదేశంలో మనుషులు మొదటిసారిగా బతికారు. ఆ టైంలో వచ్చిన నాగరికత, ఆ టైంలో మొదలైన నాగరికత భారత నాగరికత, సింధు నాగరికత. ఆ నాగరికతలో శాసనాలకు సంబంధించినవి కానీ లిపుల గురించి కానీ తీస్తే అందులో సంస్కృతం అనే పదమే దొరకలేదు, సంస్కృతం అన్న భాషే లేదు, దేవనాగరి లిపి అనే భాష లేదు. 2500 క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం భారతదేశంలో బ్రతికిన మనుషులే సంస్కృతాన్ని వాళ్ళ, అసలు అప్పటికి ఆ భాష లేదు. మరి అక్కడ ఏముంది? దేవనాగరి లిపి అనే భాషే లేదు. అప్పుడు వాళ్ళు ఎలాంటి భాషను వాడారు అని అంటే ఒక రకమైనటువంటి ఆ జంతువులు ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు అని అంటే పిక్చోరియల్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. అంటే వాళ్ళు రాసినటువంటి ఆ జంతువుల చిత్రాలను చూసుకుంటూ ఒక రకమైన భాషని డీకోడ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు అక్షరాలు లేవు, భాష లేదు. అట్లాంటిది 4500 సంవత్సరాల క్రితమే అక్కడ సంస్కృతం లేదు. సంస్కృత భాషకి ఇప్పటి వరకు కూడా సొంత పదాలు లేవు, సొంత అక్షరాలు లేవు, హిందీ అక్షరాలను రాస్తారు దేవనాగరి లిపిలో. మరి రాముడు ఎప్పుడు 10 లక్షల సంవత్సరాల క్రితం పుట్టాడంటారేంటి మీరు? ఇంకా రెండో విషయం చెప్తాను. మన తెలుగు భాష ఎక్కడి నుంచి వచ్చిందన్న? వినండి బ్రదర్, చెప్తాను నేను, వినండి. రెండో విషయం చెప్తాను. సిగ్నేచర్ స్టూడియోలో సాంబశివరావు అన్న మహేంద్ర గారితో మాట్లాడుకుంటూ ఈ విషయాన్ని చెప్పారు. ఆయన రామాయణంలోనే, వాల్మీకి రాసిన రామాయణంలో యుద్ధకాండలోనో బాలకాండలోనో, మరి సాంబశివరావు అన్న గారికి తెలుసు అది. మీరు సాంబశివరావు గారితో మహేంద్ర గారు చేసిన వీడియోని చూస్తే మీకు అందులో రెఫరెన్స్ దొరుకుతుంది. ఆయన ఏమంటారు అంటే వాల్మీకి బుద్ధుని గురించి రాశాడు. బుద్ధుడు చోరుడు అని రాశాడు
వాల్మీకి తన రామాయణంలో బుద్ధుడు గురించి రాశాడు. బుద్ధుడు చోరుడు, నాస్తికుడు అని. అంటే బుద్ధుడు దొంగ, దేవుడు అంటే నమ్మని వాడు అనుకుంటా బుద్ధుడి గురించి మాట్లాడాడు తన రామాయణంలో, వాల్మీకి రామాయణంలో. బుద్ధుడు ఏ కాలంలో పుట్టాడు? యేసుక్రీస్తు ప్రభువు పుట్టడం కంటే ముందు 500 సంవత్సరాలకి క్రితం బుద్ధుడు పుట్టాడు భూమి మీద, భారతదేశంలో. యేసుక్రీస్తు ప్రభువు పుట్టడానికి ముందు అంటే క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల్లో భారతదేశంలో బ్రతికాడు బుద్ధుడు. అప్పటికి ఇంకా రామాయణం జరగలే ఇక్కడ, అప్పటికి ఇంకా లేదు. బుద్ధుడు పుట్టినప్పుడు రాముడి గురించి కానీ, కృష్ణుడి గురించి కానీ, విష్ణువు గురించి కానీ ఈ చరిత్ర లేవు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకి. కాబట్టి రామాయణంలో బుద్ధుడు తర్వాత రాశారు కాబట్టి బుద్ధుని గురించి కూడా రాశారు అని స్పష్టంగా ఆయన చూపించాడు. అంటే బుద్ధుడు పుట్టిన తరువాత రాశారు. బుద్ధుడు పుట్టిన తర్వాత అంటే సుమారు అటు తిరిగి చూసినా 2500 సంవత్సరాలు కావట్లేదు. మీరు 10 లక్షల సంవత్సరాలు అని చెప్తారు, లేకపోతే 20 లక్షల సంవత్సరాలు అని చెప్తారు, 12,000 సంవత్సరాలు అంటారు. రాముడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? రాముడు భూమి మీద మనిషి రూపంలో ఎన్నేళ్ళు బ్రతికాడు? మనిషి రూపంలో ఎన్నేళ్ళు బ్రతికాడు? మీరు చెప్పండి. 1,00,000 ఏళ్ళు బ్రతికారు అని అంటారు, 2 లక్షల సంవత్సరాలు బ్రతికాడు అని అంటాడు. కదలా, ఒక మనిషి అన్ని సంవత్సరాలు బ్రతుకుతాడా? అది జరిగే పనేనా? అంటే మీ ఇష్టం, ఆధారాలు ఏమీ ఉండాల్సిన అవసరం లేదా? మీకు గొప్ప విషయం చెప్తాను. అసలు హిందువులకు సంబంధించినటువంటి అంటే బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వేదాల్లో పురాతనమైన వేదం ఏది అంటే ఋగ్వేదం అంటారు. ఋగ్వేదం అన్ని వేదాల్లోకెల్లా పురాతనమైన వేదం. ఆ పురాతనమైనటువంటి వేదాన్ని చేతి రాతతో రాసినటువంటి ప్రతులు కొన్ని ఆ డిపార్ట్మెంట్కి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని డీకోడ్ చేశారు. డీకోడ్ చేస్తే క్రీస్తు శకం 700 సంవత్సరానికి సంబంధించినవి అని చెప్పారు. అంటే 1300 సంవత్సరాల క్రితం వీళ్ళు 10 లక్షలు 20 లక్షల సంవత్సరాల క్రితం రాశారు మా ఋగ్వేదం వేదం అని చెప్తున్నది 1300 సంవత్సరాల క్రితం రాయబడినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ అర్థం ఉండొద్దా మాట్లాడితే? అంటే పోయిన తరంలో ఏం జరిగిందో మేము చూడలేదు, 200 ఏళ్ల క్రితం ఏం జరిగిందో మేము చూడలేదు అని చెప్పి మీరు వాట్సాప్లో తయారు చేసుకున్న చరిత్ర మొత్తం కూడా దాన్నే వాట్సాప్ యూనివర్సిటీలో మీరు తీసుకొచ్చే అన్ని కూడా హిస్టరీ అంటే మేము ఎట్లా నమ్ముతాం? రాముడు ఒక సాధారణమైన మనిషి, రామాయణం జరిగింది అన్న మాటే వాస్తవం అయితే భారతదేశం 568 సంస్థానాలుగా ఉండేది. భారతదేశం మన నిజాం కూడా ఒక సంస్థానంగా ఉండేది. ఈ తెలంగాణ కూడా ఒక సంస్థానం, నిజాం నవాబు పరిపాలించాడు. అట్లా 568 సంస్థానాలు ఉండేవి భారతదేశంలో. యునైటెడ్ కంట్రీగా చెప్పొచ్చు, దీన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కంట్రీగా చెప్పొచ్చు. అలాంటి దాంట్లో అయోధ్య అనేది ఒక చిన్న రాజ్యం 568 రాజ్యాలలో. ఆ అయోధ్య రాజ్యాన్ని పరిపాలించాడు, అఖండ భారతాన్ని పరిపాలించాల రాముడు. మరి ఇంకా 567 రాజ్యాలు వేరు వేరు రాజులు పరిపాలించారు. మాకేంటంటున్నా అయితే ఇప్పుడు ఏంటి? అయితే ఏంటి ఇప్పుడు? అయోధ్యను రాముడు పరిపాలించాడు, అయితే ఏంటి ఇప్పుడు అంటున్నా? చనిపోయాడు, చనిపోయిన వ్యక్తికి జోహారే చెప్తాం. నన్ను అడిగారు మరి యేసుక్రీస్తు ప్రభువుకు జోహార్ చెప్పకూడదా అని అన్నారు. యేసుక్రీస్తు ప్రభు చచ్చిపోయాడు, 3 రోజులు సమాధిలో ఉన్నాడు, ఆయన తిరిగి లేచినట్లుగా లేఖనాల్లో ఉంది. ఆ 40 రోజులు మనుషుల మధ్య తిరిగినట్లుగా లేఖనాల్లో ఉంది. వెళ్ళిపోయేటప్పుడు ఆ బేతనీ అనే గ్రామంలో ఆ కొండ దగ్గరికి 500 మందిని పిలిపించాడు అని లేఖనాల్లో ఉంది. 500 మంది చూస్తూ ఉండగా ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి అనేది లేఖనాల్లో ఉంది. అట్లా ఏమన్నా రామాయణంలో ఉందా రాముడు మళ్ళీ తిరిగి బతికాడు అని? రాముడు పోనీ ఇంకో కొత్త అవతారం ఎత్తాడు రాముడు అని ఏమన్నా రామాయణంలో రాశారా? ఏ ఆధారాన్ని బట్టి మాట్లాడతారు మీరు? మరి జోహార్ అనకపోతే ఏమనాలి? జై అని ఎట్లా చెప్తాం? జై అని ఎట్లా చెప్తాం? రాహుల్ గాంధీకి జై అంటాం, చంద్రబాబు నాయుడుకి జై అంటాం, జగన్మోహన్ రెడ్డికి జై అంటాం, కేసీఆర్కి జై అంటాం, తేజాకి జై అంట, అజయ్కి జై అంట. బతుకున్నాడు కాబట్టి ఏసైకి కూడా జై చెప్తా, యేసుక్రీస్తు ప్రభుకి. రాముడికి జోహార్నే చెప్తా, ఎందుకంటే ఆయన చనిపోయాడు కాబట్టి. మీకెందుకు వస్తుంది అంత కోపం? యేసుక్రీస్తు వారు బ్రతుకున్నారు, ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు కదా. సమాధిలో ఎక్కడున్నాడు? ఖాళీ ఈ భూమి మీద, ఈ భూమి మొత్తం మీద. తిరిగి లేచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకానికి వెళ్ళాడు. 40 రోజులు భూమి మీద ఉన్నాడని లేఖనం చెప్తుందిగా. నువ్వు నమ్మొద్దు అబ్బా, నువ్వు నమ్మొద్దు. నేను ఆయన మనిషిగా బ్రతుకుంటే మరి ఎందుకు కనిపించట్లేదు? ఎవరికి కనిపించట్లేదు? కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద 3 నెలల పాటు పడుకున్న నన్ను ఇతను కాళ్ళు చేతులు రావు, లింక్ సిస్టమ్ ఫెయిల్ అయింది, నర్వ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిందని డాక్టర్లు చెప్తే బాగు చేసింది ఎవరు? నువ్వు చేసావా? డాక్టర్లు చేశారా? యేసుక్రీస్తు ప్రభువే చేశాడు. ఏ డాక్టర్ చేయలేదే? ఏ డాక్టర్ చేయలేదే? కాదు, మీకు జ్వరం వస్తే మీరు బిళ్ళలు వేసుకుంటారా? ఎవరు? వేసి నామం చేస్తారా? జ్వరం వస్తే మెడిసిన్ కనిపెట్టింది ఎవరు? మనుషులే కదా. వైద్య వ్యవస్థనిచ్చింది దేవుడు కాదా? వైద్యాన్ని మనిషికి జ్ఞానం ఇచ్చింది దేవుడు కాదా? మనిషికి తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చింది తెలివి కాదా? మనిషికి అవసరమైన మొత్తం దేవుడు సృష్టికర్త, దేవుని పోలికలో దేవుని రూపంలో పుట్టిన మనిషి కూడా సృష్టికర్త. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పింది అడుగుతున్నా, ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ 3 రోజులకి సమాధిలోంచి లేచారు. ఆయన ఖాళీ సమాధి ఉంది. పరలోకానికి 40 రోజులు పరలోకానికి ఎలా వెళ్ళారో అలాగే శ్రీరాముడు రాయబడి ఉందా?
అదే చెప్తున్నా. రామాయణంలో రాయబడి ఉందా? రాయబడి ఉంటే 7 కాండల్లో ఏ కాండలో రాయబడి ఉంది, ఏ సర్గంలో రాయబడి ఉంది, ఎలా జరిగిందో చెప్పండి, ఎక్కడ రాయబడి ఉందో చూపించండి. ఖచ్చితంగా చెప్పించండి. చెప్పించండి చెప్పించండి అంటున్నా. నేను అడిగిన వెయిటింగ్ అంటున్నా, నేను వెయిట్ చేస్తున్నా అంటున్నా. ఒక్కసారి నేను చెప్పిన దానికి ఆన్సర్ చేయండి. ఓకే, 3 రోజులు ఆధారం వచ్చిన తర్వాత 40 రోజులు ఆయన మీరు చెప్తున్నట్టు లిఖించబడిన తర్వాత ఆయన ఉన్నట్టు తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళారు. అది మీరు నమ్ముతున్నాను. మీ నమ్మకం మీ నమ్ముతున్నారు. మరి అట్లాంటిది హిందువులు రాముడు త్రేతాయుగంలో తన అవతారాన్ని అట్లా చేసిన తర్వాత మళ్ళీ నమ్మకూడదా? మేము నమ్మకూడదా? ఎందుకు ఓపెన్ గా చెప్పవు నువ్వు? ఎందుకు ఏం చేశాడు తన అవతారాన్ని చెప్పు. అవును, అని అవతారాన్ని సరయూ నదిలో వదిలారు. ఆయన అవతారాన్ని సరయూ నదిలో వదలడం కాదు, చనిపోయాడు. శరీరాన్ని వదిలిపెట్టడం అంటే చచ్చిపోవడం అని అర్థం. అవును, యేసుక్రీస్తు ప్రభు సమాధి యెరూషలేంలో ఉంది. మీరు వెళ్ళండి, వినండి. సరే అన్న, సమాధిలో ఉండే శరీరం కూడా తిరిగి లేచింది. సమాధిలో ఉండే శరీరం కూడా తిరిగి లేచింది. దేవుడు కాబట్టి ఎవరు ఏం చేయలేకపోయారు. యేసు ప్రభు దేవుడైతే మరి యేసు ప్రభు గారిని చంపారా, ఆయన చనిపోయాడా? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమన్నా యేసు ప్రభు గారిని చంపారా, ఆయన చనిపోయాడా? బ్రదర్, నాకు ఒక విషయం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటే చెప్తాను, వినండి. నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, నా ప్రాణాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని యేసుక్రీస్తు ప్రభు చనిపోవడానికి ముందుగానే శిష్యులతో చెప్తారు. నా అంతటి నేనుగా నా ప్రాణాన్ని పెడుతున్నాను ప్రజల రక్షణ కొరకు, నా అంతటి నేనుగా మళ్ళీ ఆ ప్రాణాన్ని తీసుకుంటాను అని చెప్పాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించి గవర్నర్ గారి దగ్గర, రోమా గవర్నర్ పిలాత్ దగ్గర ఏమంటారు దాన్ని అంటారు, విచారణ జరుగుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభుని రోమా గవర్నర్ పొంతి పిలాత్ ఆయన అంటాడు కదా, నిన్ను శిక్షించే అధికారం నాకుంది, నిన్ను విడిచిపెట్టే శక్తి కూడా నాకుందని నీకు తెలుసా అని అంటాడు రోమా గవర్నర్. ఆ టైంలో అతను గవర్నర్ స్టేట్ కి. యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, మా నాన్న నీకు ఇస్తేనే తప్ప నా మీద నీకు కాదు కదా, ఎవరికి ఏ విధమైన అధికారం ఉండదు అని చెప్తాడు ఆయన. చనిపోవడానికి ముందే అనేక సందర్భాల్లో ఆయన స్పష్టంగా చెప్తాడు, మనుష్య కుమారుణ్ణి వీళ్ళు పట్టుకొని కొడతారు, తిరస్కరిస్తారు, అవమానిస్తారు, నేను చనిపోతాను, 3వ రోజు తిరిగి లెగుస్తాను అని ఆయన చెప్పినట్లుగానే ఆయన తనంతట తానుగా వెళ్ళి ఆ శిలువకు తనను తాను అప్పగించుకున్నాడు. జరిగే విషయాన్ని ముందుగానే చెప్పాడు. ఎందుకంటే సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ చేసినటువంటి పాపాలకి క్షమాపణ కలగాలి అంటే పరమాత్ముడే స్వచ్ఛందంగా వచ్చి రక్తాన్ని చెందించాలి అని మీ వేదం కూడా చెప్తా ఉంది. మీకోసం అలా చనిపోయింది ఎవరో మీ వేదాల ద్వారా చెప్పు. ఎవరు చనిపోయారు? మనుషుల పాపాల కోసం రక్తం చిందించేలా తనంతట తానుగా చావుకి ఎదురెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు మీలో? కృష్ణుడు చనిపోయాడు కదా, బోయవాడిస్తున్న బాణానికి రక్తం చిందించడం అంటే అబ్బా అంటే తేజ ఇక్కడంటే అన్నావు గాని ఇంకెక్కడ అనుకో. మరి ఎట్లా చెప్పాలి? అలసట తీర్చుకుంటున్నటువంటి వ్యక్తికి గురి తప్పిన బాణం వచ్చి చచ్చిపోవడం రక్తం చిందించడం కాదు. ప్రాణం పోగొట్టుకోవడం అంటే ఒక బాణం పొల్లొచ్చి తగిలితే చచ్చిపోవడాన్ని యుద్ధం చేయాలి. యుద్ధం కాదు. యేసుక్రీస్తు ప్రభు ఒంటి మీద లెక్కలేనన్ని కొరడా దెబ్బలున్నాయి. సుమారు కొన్ని వేల గాయాలయ్యాయి. అరిపాదం మొదలుకొని నడినెత్తి వరకు ఒంటిని నాగలితో దున్నినట్లుగా దున్నారు. ఎంత భయంకరమైనటువంటి గాలాలు ఆయన ఒంటిని చీల్చుకుంటూ వెళ్ళాయంటే చివరికి నడినెత్తి మీద కూడా ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఆ స్థితిలో ఉన్న మనిషిని కొరడాలతో కొట్టుకుంటూ 2 కిలోమీటర్ల దూరం రాళ్ల దారిలో కొండ మీదకి నడిపించారు. ఆ స్థితిలో 33.5 సంవత్సరాల వయసున్న కుర్రాడు అంతకు ముందు కొట్టిన 1 తక్కువ 40 దెబ్బలకే చచ్చిపోవాలి. ఆ ఒక్కొక్క కొరడాకి 150 నుంచి 200 గాలాలు ఉంటాయి. అవన్నీ ఎముకలతో చేసిన గాలాలు. ఒంటి మీద బట్టలు లేకుండా నరిపారు క్రీస్తుని. ఆ గాలం వచ్చి తగలగానే కండని చీల్చుకొని బయటకు వెళుతుంది. నడిచిన దారంతా రక్తదారులు. శిలువ మీద కూడా మేకులతో కొట్టారు. అరచేతులు కాళ్లే ఖాళీగా ఉంటే వాటిని కూడా మేకులతో కొట్టారు. ఆ శిలువ మీద వ్రాలాడబడుతూ కూడా ఆ 7 మాటలు పలికే వరకు ఆయన చనిపోలేదు. ఒంట్లో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు ఆయన గుండెల్లో పెట్టి పొడిచినప్పుడు నీళ్లతో సహా కారింది అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అది రక్షణ యాగం. శిలువ యాగం అనేది రక్షణ కొరకు బలి అర్పించబడినటువంటి యాగం. నువ్వు శ్రీకృష్ణుని తీసుకొచ్చి పోలుస్తావేంటి? ఎక్కడో చెట్టు కింద పడుకున్న వ్యక్తికి ఎవరో ఇస్తున్న బాణం తగిలి చచ్చిపోతే దానికి దీనికి ఏంటి సంబంధం అసలు? అంటే చచ్చిపోయేటప్పుడు కాళ్ళ నుంచి కొంచెం రక్తం కారింది కదా, అది కాదా అని అంటావా? తేజ చెప్పను, బలి అర్పణ వేరు తేజ.
బోయవాని దెబ్బకి చనిపోవటం బలి అర్పణ కాదు అది. ఆ సతీష్ శర్మని కూర్చోబెట్టి రాఘవ శర్మని, అప్పుడు అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. ఎందుకంటే నీ వయసు సరిపోదు. ఇప్పుడు ఓకే, నా వయసు సరిపోవచ్చు, నాకు అంత పరిజ్ఞానం కూడా లేకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను. సో అంటే మీరు చెప్పిన దానికి నేను చెప్పాలనుకున్నది నేను చెప్పా, మీరు అడిగిన దానికి. సరే ఇంకొక విషయం అడుగుతా చెప్పండి. ఇప్పుడు ఇదంతా చెప్పారు కదా నాకు స్టోరీ, యేసు ప్రభు గారు ఇట్లా సిలువుని ఇంత దారుణంగా మోయించి ఇంత చేయించారు. ఈ కథ అంతా ఎక్కడ జరిగింది? సారీ, కథ కాదు, ఇదంతా కూడా ఎక్కడ జరిగింది? ఇజ్రాయెల్లో జరిగింది, యెరూషలేంలో జరిగింది. యెరూషలేం నడివీధిలో జరిగింది. యెరూషలేం రాజుగారి ఆ కాలపు గవర్నర్ గారి ఇంటి దగ్గర నుంచి మొదలైతే ఆ యాత్ర కపాలం అనే కొండ వరకు నడిచింది. ఆ యాత్ర కొన్ని వేల మంది ప్రజల కళ్ళ ముందు జరిగింది. ఆ యాత్ర దొంగతనంగా రహస్యంగా జరిగింది కాదు. అదే ఇజ్రాయెల్లో ఇప్పుడు క్రిస్టియన్స్ ని ఉన్నారు, ఇది చేస్తారన్న. అసలు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి యూదులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు కాదు, నిజమైన దేవుడు యెహోవా, యేసుక్రీస్తు ప్రభు ఒక సాధారణమైన మనిషి అనుకునే యూదులు ఉన్నారు. ఇద్దరు ఒకటే, ఒకే వంశానికి చెందిన వాళ్ళే. క్రీస్తు కోసం ప్రాణమిచ్చే యూదులు ఉన్నారు, క్రీస్తు దేవుడు కాదని వాదించే యూదులు ఉన్నారు. ప్రతి కాయిన్కి రెండు వైపులు ఉంటాయి, మంచి చెడు, పగలు రాత్రి, వెలుగు చీకటి అనుకుంటా. ప్రతి దాంట్లో కూడా ప్రతి మనిషిలో కూడా ఆ వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఆయన ఇష్టపడేవారు ఉన్నారు, ఆయన నచ్చని వారు ఉన్నారు. ఇప్పుడు పోలీసుని చూస్తే దొంగలు ఎక్కడో ఇజ్రాయెల్లో జరిగింది నమ్ముతా. ఇక్కడ కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి, వాటికి ఒక చరిత్ర ఉంది. ఏం చరిత్ర ఉంది అసలు? మరి ఇక్కడ ఎక్కడ నాకు ఒక చర్చిలకి చరిత్ర ఉన్నది అనేది నాకు తెలియదు. చర్చిలకి దేవాలయాలకు చరిత్ర దేవునికి ఉండాలి, దేవునికి ఉండాలి. నేను ఒక విషయం చెప్తున్నా. యేసుక్రీస్తు ఈ భారతదేశం మీద పరిపాలించాడని, లేకపోతే ఆయన జీవించాడు, దేశాన్ని పరిపాలిస్తే రాజు అవుతాడు. తేజ, సరే, దేశాన్ని పరిపాలిస్తే అతడు రాజు అవుతాడు. దేవుడుగా దేశంలో పుడితే భారతీయ పౌరుడు అవుతాడు. దేవుడు మనిషిగా జన్మించాలి అనుకున్నప్పుడు ఆసియా ఖండానికి నడి మధ్యన ఉండే ఇజ్రాయెల్లో బెత్లెహేమ్ అనే గ్రామాన్ని ఎంచుకున్నాడు. నువ్వెవరు చెప్పడానికి సృష్టికర్తని ఎక్కడ పుట్టాలి అని చెప్పడానికి? పోనీ ఆయన ఇజ్రాయెల్కు మాత్రమే పరిమితం చేశాడా రక్షణని? యూదులకు మాత్రమే పరిమితం చేశాడా? ప్రపంచం మొత్తం కూడా రక్షణ సువార్త ప్రకటించబడిందే. మరి నువ్వు వాళ్ళకని మాట్లాడితే ఆఫ్రికా వాళ్ళు ఎందుకు నమ్ముకున్నారు యేసుక్రీస్తు ప్రభుని? కనీసం ఆయన మన దేశంలో కాకపోతే మన ఖండంలో ఆయన పుట్టాడు, ఆఫ్రికా ఖండంలో పుట్టలేదే, ఐరోపా ఖండంలో పుట్టలేదే. మరి వాళ్ళందరూ కూడా క్రీస్తుని ఎలా నమ్ముకున్నారు? నీ వాదన కరెక్ట్ అయితే అంటే దేవునికి కూడా నువ్వు ఒక ప్లేస్ లిమిటేషన్ పెడతావా? నువ్వు అన్నట్లుగా ఒకటే, ఓకే రాముడు ఇక్కడ పుట్టాడు దేవుడు అని నమ్ముదాం. మరి చైనాలో పుట్టలేదుగా, వాళ్ళ పరిస్థితి ఏంటి? రష్యాలో పుట్టలేదుగా, వాళ్ళ పరిస్థితి ఏంటి? జపాన్లో పుట్టలేదుగా, వాళ్ళ పరిస్థితి ఏంటి? 190 దేశాల్లో రాముడు పుట్టలేదు కదా, ఆ దేశాలకు కనీసం రాముడు వెళ్ళలేదు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి రక్షణ ఎలా సాధ్యమవుతుంది? రాముడు అనే ఒక పర్సన్ ఉన్నట్లుగానే వాళ్ళకి తెలియదే. మనిషికి పాపక్షమాపణ ఎలా జరుగుతుంది? చనిపోయినటువంటి మనిషి ఎలా తిరిగి లెగుస్తాడు? మళ్ళీ ఆత్మ పరిస్థితి ఏంటి చనిపోయిన తర్వాత? అంటే చచ్చిపోయిన ప్రతి ఒక్కరు నువ్వు అనుకున్నట్లుగా రాముడిని నమ్మిన భారతీయులందరూ పరలోకానికి వెళ్ళారు, స్వర్గానికి వెళ్ళారు అనుకుందాం. మరి రాముడు అంటే ఎవరో తెలియకుండా చనిపోయిన మిగతా ప్రపంచంలో ఉండే 194 దేశాల పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ అడిగిపోతున్నట్లు, వీళ్ళ ఆత్మలు ఏమవుతున్నట్లు? మీరు చెప్పినట్టే పరలోకానికి వెళ్తాయేమో, రాముడిని నమ్ముకోలేదు కాబట్టి. రాముడిని నమ్మలేదు కాబట్టి పరలోకానికి వెళ్తాయా? రాముడిని నమ్మితే పరలోకానికి వెళ్తారా, నమ్మకపోతే పరలోకానికి వెళ్తారా? నమ్మలేదు కాబట్టి ఖచ్చితంగా పరలోకానికే వెళ్తారు. అంటే నమ్మితే వెళ్ళరంటవా? నమ్మితే ఎక్కడికి వెళ్తారో అనేది నాకు తెలీదు. నమ్మకపోతే ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారని నేను చెప్తా. ఎందుకంటే మీరే చెప్తున్నారు కాబట్టి. రాముడిని నమ్మకపోతే పరలోకానికి వెళ్తారు అంటావు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఆ స్టేట్మెంట్ వినితేజ. రాముణ్ణి నమ్మితే పరలోకం అని హిందువులు అనుకుంటున్నారు, నమ్మకపోతే పరలోకానికి వెళ్తారని నువ్వు అంటున్నావు. రాముణ్ణి నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తారని నేను అనుకుంటున్నా. ఇంతకు ముందు ఏమన్నావంటే నమ్మకపోతే వెళ్తారు అని అన్నావు. నమ్మకపోయిన వాళ్ళు వెళ్తారని చెప్తున్నా. నమ్మకపోయినా పోతారు అని అంటున్నావా? నమ్మకపోతే పరలోకానికి వెళ్తారు, నమ్మితే స్వర్గానికి వెళ్తారు. నీ మొహం తేజ. నమ్మని వారికి నరకం, నమ్మిన వారికి పరలోకం, రెండే ఉన్నాయి. భారతదేశానికి మీరేమంటారంటే స్వర్గం అంటారు కదా, దాన్నే మేము పరలోకం అంటాం. పరిశుద్ధులు ఉండే లోకం అని అంటాం. స్వర్గమే పరలోకం. మీరు చెబుతున్నారే నరకం అని, అది అన్ని భాషల్లో కూడా నరకంగానే పిలువబడతా ఉంది. యమలోకం అంటారు కదా, నరకం అని నరకంగానే పిలువబడతా ఉంది. అది అన్ని భాషల్లో కూడా. ప్రపంచంలో ఉండే మనుషుల్లో రాముణ్ణి నమ్ముకున్న వారందరూ కూడా స్వర్గానికి వెళితే, నమ్మని వాళ్ళందరూ కూడా నరకానికి పోతారని నువ్వు అంటున్నావు, అంతేనా? మరి దీనికి రక్షణ కార్యం అనేది ఏమి లేదా? అంటే ఎట్లా ఒక మనిషి నరకానికి వెళ్ళడానికి లేకపోతే పరలోకానికి వెళ్ళడానికి ఉన్న బేసిక్ ఏంటి? ఏ ఆధారాన్ని బట్టి వెళ్తారు ఒక మనిషి పరలోకానికి కానీ లేకపోతే నరకానికి కానీ? ఎట్లా పోతారు?
మీరు ఏ ఆధారం మేము చెప్పాం కదా, సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవ రూపంలో భూమి మీదకి వచ్చిన తర్వాత అపుత్రస్య గతిర్నాస్తి అని ఉంది. అంటే పుత్రుడు లేని వాడికి గతి లేదు, స్వర్గము లేదు అని బైబిల్ గ్రంథం చెప్తోంది. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడికి తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును అని. మా కుమారుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. మాకు మీరు మీ వేదాల్లో చెప్పండి కుమారుడు మా జీవితంలో ఉన్నాడు. మీకెవరున్నారు? మీరు సంస్కృతం కూడా లేదు అనేది చెప్తున్నారు. అవును, సంస్కృత భాష ఎక్కడది? ఇప్పటి వరకు లిపి లేదు దానికి, ఇప్పటి వరకు లిపి లేదు. ఇప్పుడు నేను తెలుగు భాష రాస్తాను, నీకు అర్థమయ్యేలా చెప్తాను. తెలుగు భాష రాస్తాను కదా, ఈ తెలుగు అక్షరాలు. ఇంగ్లీష్ భాష రాస్తాను, ABCD ఇంగ్లీష్ అక్షరాలు. హిందీ అక్షరాలు రాస్తాను, ఎట్లా ఉంటాయి? ఆ అనుకుంటా. సంస్కృతానికి అక్షరాలు ఉన్నాయి అనుకుంటున్నావా? ఇంతవరకు సంస్కృతానికి అక్షరాలు లేవు. అక్షరాలు లేవు అసలు సంస్కృతానికి. హిందీ భాష ఉండే అక్షరాలు ఉంటాయి కదా, హిందీ అక్షరాలనే సంస్కృత అక్షరాలకు వాడతారు వాళ్ళు. దేవనాగరి లిపిలో రాస్తారు దాన్ని. మరి బైబిల్ కి మరి ఏ లాంగ్వేజ్ ఉంది? హెబ్రూ భాషలో రాశారు బైబిల్ గ్రంథాన్ని. అత్యంత పురాతనమైనటువంటి భాష ఏది అని సెర్చ్ చేసి చూడు, హెబ్రూ అని వస్తుంది. హెబ్రూ భాష. బైబిల్ గ్రంథం పాత నిబంధన హెబ్రూలో రాయబడింది, కొత్త నిబంధన గ్రీక్ లో రాయబడింది. రెండు కలిసి 3500 భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. ఓకే, ఒప్పుకుంటా. ఇప్పుడు నేను అడిగిందని కూడా చెప్పండి, ఒప్పుకుంటా, ఖచ్చితంగా ఒప్పుకుంటా. నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. కింద కామెంట్స్ లో మనకు తెలియజేస్తారు. నేను ఒకటి అడగాలనుకుంటున్నా, ఏంటంటే భారతదేశం గురించి నేను మాట్లాడుతున్నా, మిగతా కంట్రీస్ గురించి నాకు సంబంధం లేదు. భారతదేశంలో ఒక చర్చికి ఎందుకు చరిత్ర లేదు? ఇప్పుడు దేశంలోనే అత్యంత పురాతన దేవాలయం ఏంటి అని అడిగి చూడు, ఏ సంవత్సరంలో కట్టారని అడుగు. భారతదేశంలో దేవాలయాలు, హిందూ దేవాలయాలు, అత్యంత పురాతన దేవాలయం ఏ సంవత్సరంలో కట్టబడిందని అడుగు. కోనార్కి దేవాలయం గురించి మాట్లాడుతుంటారు కదా, అంత చరిత్ర అంటే ఇప్పుడున్న వాటికన్నా చరిత్ర కలిగిందని ఎక్కడుందని అడుగు. నేనేమంటున్నాను అంటే చరిత్ర అనేది ఆలయాలకు కాదు దేవునికి ఉండాలి అంటున్నాను. హిస్టరీ అనేది దేవునికి సంబంధించి. సరే, చర్చికే ఉందనుకుందాం. ఉంటే ఇప్పుడు బ్రదర్, హిందువులు ఎందుకు ఉన్న మతస్థుల కన్నా మరి ఎక్కువ శాతం ఎందుకున్నారు? ఒకవేళ ఆ చరిత్ర చర్చికే ఉంటే వాళ్ళ కదా ఎక్కువ ఉండాల్సింది. తేజ, నేను ఒక విషయం చెప్తాను విను. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు భారతదేశానికి రావడం కంటే ముందుగానే భారతదేశంలో బ్రాహ్మణ మతం ఉంది. ఇక్కడ క్రిస్టియానిటీ భారతదేశంలో ప్రవేశించడానికంటే ముందుగానే బ్రాహ్మణ మతం ఉంది ఇక్కడ. ఓకే, బ్రాహ్మణ మతం కంటే ముందు బౌద్ధిజం ఉండేది ఇక్కడ. బుద్ధుడు ప్రాక్టికల్ గా నిజంగా భూమి మీద బ్రతికినటువంటి ఒక రాజు గౌతమ బుద్ధుడు. అతను తన కళ్ళ ముందు జరిగిన ఒక శవాన్ని చూసి, కుష్ఠరోగంతో ఉన్నవాడిని చూసి, ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాడిని చూసి, వితంతువులను చూసి రాజ్యాన్ని వదిలిపెట్టి ఆయనకు ఒక చెట్టు కింద, బోధి చెట్టు కింద ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. అన్నిటికీ కారణం కోరికలే అని చెప్పి, కోరికలు లేకుండా బతకాలి అని ఆయన ఒక ధర్మాన్ని స్థాపించాడు, బౌద్ధ ధర్మం. ఆ బౌద్ధ ధర్మం క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల కాలంలోనే భారతదేశం అంతా వెలసిల్లింది. బుద్ధుడు చనిపోయిన తర్వాత సమాధి చేశారు బుద్ధుడిని. బుద్ధుడు చనిపోయిన తర్వాత అశోక చక్రవర్తి వచ్చాడు ఇక్కడ. అశోక చక్రవర్తి కూడా కొన్ని లక్షల మందిని చంపాడు యుద్ధాల్లో చంపిన తర్వాత ఆ రక్తాన్ని చూసిన తర్వాత అతని మనసు మారిపోయింది. ఇంతమందిని చంపి ఈ రక్తపు కూడా నేను తినాలా, నాకు శాంతి కావాలి అని పరితపించాడు అశోకుడు. అలాంటి సమయంలో బుద్ధుని మార్గాన్ని అతను అనుసరించాడు, బౌద్ధ మతాన్ని స్వీకరించి 60,000 బౌద్ధారామాలు కట్టించాడు. మీరు హిందువులు గుడులు, టెంపుల్స్ ని గుళ్ళు అని అంటారు కదా, హిందూ ఆలయాలు అంటారు కదా, బుద్ధులు ఆరాధన జరుపుకునే స్థలాలనే బౌద్ధరామాలు అంటారు. ఒక భారతదేశంలోనే 60,000 బౌద్ధరామాలను కట్టించాడు ఒక రాజు. 60,000, ఒకటి కాదు రెండు కాదు, 60,000 బౌద్ధరామాలు కట్టించిన తర్వాత అతను చనిపోయిన కాలానికి భారతదేశానికి ఇండో ఆర్యన్లు వచ్చారు. ఇరాన్, ఇరాక్ అనే ప్రాంతం నుంచి బ్రాహ్మణ మతానికి సంబంధించిన వాళ్ళు బ్రాహ్మణ మతాన్ని మోసుకొని భారతదేశానికి వచ్చారు. అందులోనే కొంతమంది క్షత్రియులుగా, వైశ్యులుగా, బ్రాహ్మణులుగా యుద్ధంలో ఆరితేరినటువంటి వ్యక్తులను వెంటబెట్టుకొని ఈ దేశానికి వచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కొక్క ప్రాంతాన్ని చీల్చుకుంటూ ఓడించుకుంటూ గుత్తాధిపత్యాన్ని చేతుల్లోనికి తీసుకొని క్షత్రియులు రాజులయ్యారు ఇక్కడ.
క్షత్రియులు రాజులయ్యారు, బ్రాహ్మణులేమో మంత్రాలను స్వాధీనంలో పెట్టుకున్నారు, వైశ్యులు వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. ఆ రకంగా బ్రాహ్మణ మతం అనేది ఇక్కడికి స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చింది. బౌద్ధిజాన్ని దాటుకున్న తర్వాత బ్రాహ్మణ మతం ఇక్కడికి వచ్చింది. ఈ మతం వచ్చిన తర్వాతనే వాల్మీకి రామాయణాన్ని రాశాడు ఇక్కడ. రామాయణం గ్రంథం కావచ్చు, మహాభారతం కావచ్చు, లేకపోతే మీరు చెప్పే వేదాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, పురాణాలు కావచ్చు, అది శివపురాణం కావచ్చు, విష్ణు పురాణం కావచ్చు, బ్రహ్మపురాణం కావచ్చు, బుద్ధుని తర్వాత కాలంలో రాయబడ్డాయి ఇక్కడ. బ్రాహ్మణ మతం భారతదేశాన్ని హస్తగతం చేసుకుంటున్నటువంటి సమయంలోనే బ్రిటిష్ వాడు వచ్చాడు ఇక్కడికి. బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత దేశంలో ఉండే ప్రజలందరికి కూడా ఒక రకంగా నరకం చూపించాడు వాడు. మన దేశ సంపద మొత్తం కూడా దోసుకొని వెళ్ళాడు వాడు. అన్ని మతాల గురించి చెప్తున్నావు నువ్వు. నేను చెప్తున్నాను, విను బ్రదర్. లేదు, నేను చెప్పేది బ్రిటిష్ వాడు వచ్చాడు. క్రిస్టియానిటీ బ్రిటిష్ వాడి మతం అని చెప్పలేదు నేను. నేను చెప్పేది విను. అలాంటి సమయంలో బాగా గుర్తుపెట్టుకో తేజ, క్రీస్తు శకం అంటే నేను చెప్పిన ఈ సంఘటనలన్నీ కూడా బుద్ధుడు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకు సంబంధించిన వాడు. యేసు ప్రభు పుట్టడానికి 500 ఏళ్ల ముందు పుట్టాడు బుద్ధుడు. బుద్ధుడు చనిపోయిన తర్వాత అశోకుడు వచ్చాడు, బౌద్ధ మతాన్ని విశ్వవ్యాప్తం చేశాడు ఈ దేశంలో. ఆరామాలు కట్టించాడు. ఆ తర్వాత ఇండో ఆర్యన్లు వేరే ఇరాన్ ఇరాక్ ప్రాంతం నుంచి బ్రాహ్మణానికి సంబంధించినటువంటి వాళ్ళు భారతదేశానికి వచ్చారు. ఈ దేశాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. హిందూ మతం ప్రభావితున్నటువంటి సమయంలోనే క్రీస్తు శకానికి సంబంధించినటువంటి ఆ మొదటి 2 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభు పుట్టారు భూమి మీద. శరీరధారిగా వచ్చారు. పుట్టడం అంటే అప్పుడే పుట్టి అమ్మకడుపులో పుట్టి పెద్దోడయ్యి మంచి పనులు చేసి దేవుడు గాల క్రీస్తు. దేవుడే శరీరధారిగా భూమి మీదకి వచ్చినటువంటి కాలం అది. ఆ కాలంలోనే కాలం పేరేంటి? క్రీస్తు శకం. అది మొదటి శతాబ్దం అంటారు దాన్ని. మొదటి 100 సంవత్సరాల కాలం అది. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన కొద్ది కాలానికే, అంటే దాదాపు ఏం చెప్తారంటే చరిత్రకారులు ఏమంటారంటే క్రీస్తు శకం 52లోనో 56లోనో యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన తోమ భారతదేశానికి వచ్చాడు ఇక్కడికి సువార్తను తీసుకొని. క్రీస్తు శకం 56లో అనుకుంటా, మేబీ 1 సంవత్సరం అటు ఇటు ఉండొచ్చు. కేరళలో మొట్టమొదటి ఆలయాన్ని కట్టించాడు అతను, ప్రార్థనా మందిరాన్ని కట్టించాడు, చర్చ్. అతను సువార్త తీసుకొచ్చే టైంలో ఇక్కడ ఎలా ఉండేది? దానికి మొత్తం కూడా ఈ ప్రాంతం ఉండేవా? ఏది మీరు చెప్తున్నా ఈ మొత్తం ఉండేది. ఈ బ్రాహ్మణ మతం, బౌద్ధ మతం అంతవరకు ఎందుకు. ఇప్పుడు ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే ఒక పుస్తకం రాశాడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు అంటారు ఆయన్ని. సురవరం ప్రతాప్ రెడ్డి, ఆంధ్రుల సాంఘిక చరిత్ర. అందులో ఆయన ఏమంటాడంటే ఇప్పుడున్న తిరుమల తిరుపతి ఉంది కదా, అది కూడా ఒకప్పటి బౌద్ధారామే అంటాడు ఆయన. అంటే అక్కడ అది బుద్ధుడికి సంబంధించిన విగ్రహం, అదంతా కూడా బౌద్ధారామం. ఈ బ్రాహ్మణులు ఆ ప్రాంతాన్ని ఏం చేశారంటే వీళ్ళు బుద్ధునికి సంబంధించినటువంటి విగ్రహాలను తొలగించినంత వరకు తొలగించి కుదరని చోట ఆ విగ్రహానికి రూపురేఖలు మార్చి దేవతలుగా ప్రతిష్ఠించారు, ఆ గుడుల్ని హిందూ దేవాలయాలుగా చేశారు అని చెప్తారు. అలా వెంకటేశ్వర స్వామిగా ఈ రోజు కొలవబడుతున్నటువంటి విగ్రహం కూడా ఒకప్పటి బుద్ధుని విగ్రహమే అని చెప్తారు. దానికి సాక్ష్యంగా ఈ మధ్య కాలంలో తిరుపతి చుట్టుపక్కల ఎక్కడితో అయినా బుద్ధుని విగ్రహాలు బయటపడడం మనం చూడొచ్చు. బుద్ధుని అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఒకప్పుడు బుద్ధుని విగ్రహమే ఏకంగా పుస్తకమే రాసి రిలీజ్ చేశారు మొన్న, మీరు నెట్లో చూడొచ్చు అవన్నీ కూడా. ఎప్పుడు ఏ ఆలయం ముందు కట్టారా, బౌద్ధరామం ముందు కట్టారా, చర్చ్ ముందు కట్టారా అనేది కాదు, సృష్టికర్త ఎవరు అన్న విషయం గురించి కదా డిస్కషన్ జరుగుతుంది. అంటే మీరు ఏం చెప్తున్నారంటే మన డిస్కషన్ అలా జోహార్ శ్రీరామ్ అని నువ్వు ఎలా అంటావు, అది తప్పు. నువ్వు భారతదేశంలో ఉన్నావు, ఇక్కడ సర్వమతాలు ఉన్నాయి, మనం మన మతాన్ని ప్రేమించాలి, ఇతర మతాలని గౌరవించాలి అనుకున్నప్పుడు మీరు ఎలా అంటారని చెప్పేసి చెప్పు. నేనేం భూత్ అన్నానో చెప్పు, అందులో ఏం భూత్. జోహార్ అని ఎలా అంటావు? ఎందుకను ఒకప్పుడు కూడా చెప్తున్నావు కదా, చనిపోయిన వ్యక్తికి జోహార్ అనకపోతే ఏమంటాం నువ్వు? అది అంటే ఇప్పుడు అందరికి జోహార్ చెప్తున్నారు, అవన్నీ బూతులు అనుకుంటున్నావా? ఇప్పుడు దైవంగా కొలిచే వ్యక్తి దైవంగా నువ్వు కొలిస్తే సరిపోయిందా? నువ్వు కొలుసుకుంటే సరిపోయిందా? అందులో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ జోహార్ అనే చూడండి, అందులో తీసి నువ్వేం చెప్పాలి? జై శ్రీరామ్ పేరుతో భారతదేశంలో ఏముంది? హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికే చెప్పేటట్టుంది కదా. మీరు చూడండి, షార్ట్ ఫిల్మ్ చూడండి, తినబోతూ రుచులు అడగడం దేనికి తింటారు కదా, ఏం జరుగుతుందో చూపిస్తాం, భారతదేశంలో ఏం జరుగుతుందో చూపిస్తాం. అసలు జోహార్ శ్రీకృష్ణ అనొచ్చుగా. హిందువులందరూ కూడా జై శ్రీరాముణ్ణి ఎక్కువగా కొలిచి దైవిస్తారు కాబట్టి ఆ పేరు తీసుకుని జోహార్ శ్రీరామ్ అంటున్నారు. కానీ మీరు కావాలని వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడానికి మీరు జోహార్ శ్రీకృష్ణని అనొచ్చుగా, ఎందుకనట్లా? కొత్త ట్రెండ్కి నువ్వే తెరదీసావు, ఇక నుంచి జోహార్ శ్రీకృష్ణ అని కూడా అందాం, పోయిందే ఉంది. ఇప్పటికే నువ్వు ఆల్రెడీ కదిపావు అన్న, మళ్ళీ అది కదిపితే ఎలా ఉంటుందన్నా? ఏం కాదు, ఏమైతుంది? చనిపోయిన వ్యక్తి గురించి జోహార్ నే చెప్తారు. రేపు నేను చచ్చిపోయినా అజయ్ బాబు జోహార్ అంటారు, నువ్వు చచ్చిపోయినా తేజ జోహార్ అంటారు. ఏముంది అందులో? ఉండగలవా? నేను
ఉండగలవా నువ్వు చెప్పిన మాట ప్రకారం? నేను అంటున్న ఈ మాట మీదే ఉంటాను. చంపేస్తారా? చంపేస్తారా? నేను చెప్పట్లా. దాడి చేస్తారా? అదే కదా చేయగలిగింది. ఎవరైనా సత్యం మాట్లాడితే పేకల మీద కత్తి పెడతారు, ఉన్నట్టుగా మాట్లాడితే బైర్ నరేష్ ని ఉరికించి కొట్టినట్లుగా కొడతారు. అయితే ఇప్పుడు నేను అడిగింది ఒకటి చెప్పైతే, సరే నువ్వు అది రిలీజ్ చేసావు ఆ పోస్టర్, అంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీది అది ఏది ఇప్పుడు నువ్వు రిలీజ్ చేసిన పోస్టర్ దెబ్బతీది ఎవరి మనోభావం? మా వాళ్ళకి మాటి ఎందుకు చూసి చెప్పండి. మీరు దెబ్బతిన్నాయంటే అప్పుడు అడగండి, దెబ్బతిన్నాయంటే అప్పుడు అడగండి. అంటే అందులో ఈ మాట ఎవరు అడగాలి తెలుసా? తన్నులు తినే మేం చెప్పాలి. క్రైస్తవులు, ముస్లింలు, దళితులు తన్నులు తినే వాళ్ళం మేం చెప్పాలి. ఎందుకు? మమ్మల్ని తనకండి, మమ్మల్ని చంపకండి, మా మనోభావాలు దెబ్బతీయకండి అని. 80% ఉన్నారు మీరు. ప్రధానమంత్రి మీవాడు, కేంద్ర హోంమంత్రి మీవాడు, రాష్ట్రపతి మీవాడు, దేశానికి సంబంధించినటువంటి అన్ని ఛానళ్లు మీ స్వాధీనంలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీది. ఐఏఎస్లు, ఐపీఎస్లు మీ వాళ్ళు, జడ్జిలు మీ వాళ్ళు. 80% ఉన్నది మేము, 20% ఉన్న వాళ్ళు అంటరాని వాళ్ళు అని రీసెంట్ గా కూడా మాట్లాడతారు. మేము మీ మనోభావాలను దెబ్బతీస్తున్నామా? ఏది 20% ఉన్నోళ్ళు మీ 80% మనోభావాలని దెబ్బతీస్తున్నాం మేము. మీరు చూసుకుంటూ ఊరుకుంటారు. మీరు ఊరుకుంటారా? ఎవరు? మీరు ఊరుకుంటారా? ఏం చేయలేమనే కదా మీరు ఎంత చేసేది. అసలు ఏం జరిగిందని తేజ, ఏం జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలుసు, నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఏం జరుగుతుందో కూడా తెలుసు. నాకేం తెలుసు? అందరూ ఇక్కడ సర్వమతాలు అన్ని కలిసిమెలిసి ఉంటున్నారు, అదే నాకు తెలుసు. అవును, నిజమే తేజ. చాలా గొప్ప సత్యాన్ని ప్రకటించావు ఈ రోజు నువ్వు. రెడ్ టీవీ సాక్షిగా సర్వమతాలు కలిసిమెలిసి బ్రతుకుతున్నారు. గొప్ప సత్యాన్ని విన్నాం ఈ రోజు. కలవట్లేదు అనడానికి మీ దగ్గర ఏముంది? ఏమున్నాయి చూపించండి ఏదన్నా కలవట్లేదు అని. నిన్న కాక మొన్న రాయచోట్లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక ర్యాలీ తీశారు. పోలీసులు చూస్తా ఉన్నారు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం చూస్తా ఉంది. చూస్తా ఉన్నటువంటి సమయంలో 80% మా హిందువులు, 20% మీ అంట్రాని వాళ్ళు చేసినట్లుగా చూస్తూ బతుకుతామా అనుకుంటా అని మాట్లాడాడు. ఏంది ఎవడంటే మాట్లాడింది? విశ్వ హిందూ పరిషత్. మీ దగ్గర ఉందా వీడియో? ఉంది. మట్టి ప్రసాద్ పిలిపించండి, ఆ వీడియో చూపిస్తాను నేను మీకు. ప్రసాద్ అన్న నా ఫోన్ తీసుకురండి. మాట్లాడతారా? నోటుకొచ్చినట్లుగా మాట్లాడతారా? ఎవరు అంటరాని వాళ్ళు ఎవరు? అంటే 80% హిందువులు మీరు అంటుకోదగిన వాళ్ళ? మీ ఒంటి మీద ఏముంది, మా ఒంటి మీద ఏమి లేవు. మాకు కాకుండా మీకు అవయవాలు ఏమున్నాయి? వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం. చెప్పింది అక్కడ అదే ఉంటే కనుక ఏం చేస్తారు మీరు? నేను ఒప్పుకుంటా అన్న. ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటా. ఒక్క నిమిషం రాని ఉండి. ఏమండి, ఈ వీడియోని దగ్గర నుంచి షూట్ చేయండి. బ్రతకడానికి కాదు, పాలించడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే హిందువులందరినీ సమానంగా చూడటం వల్ల హిందువుల చేతగంతరం అనుకుంటున్నారు. 80% ఉన్న హిందువులు మంచితనం చూపిస్తే 20% ఉన్న అంటరాని వాళ్ళు మన మీద దాడి చేసే స్థితికి వచ్చారు. 20% ఉన్న అంటరాని వాళ్ళు ఎవరు? అప్పటి వరకు మామూలుగానే ఉన్నారు కదా అందరూ, కాషాయ దళం అంతా. ఒకేసారి 20% ఉన్న అంటరాని వాళ్ళు అనగానే జై శ్రీరామ్ అని కేకలు పెడుతున్నారేంటి? భారతదేశంలో అంటరాని వాళ్ళు ఎవరు? మమ్మల్ని అంటుకోవచ్చో అంటుకోకూడదో చెప్పడానికి మీరెవరు? మీకేం హక్కు ఇచ్చారు? ఎవడీడు? ఇక్కడ ఏమని పెట్టుకున్నాడు బ్యానరు? విశ్వ హిందూ పరిషత్ అని పెట్టాడు. వీడి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నారా పోలీసులు? లేదు. సుమోటోగా కేసు ఏమన్నా ఫైల్ చేశారా కోర్టులు? లేదు. అంటరానితనం అనేదాన్ని ఎప్పుడో నిషేధించారు. అంటరాని వాళ్ళని ఎవరిని మాట్లాడుతున్నాడు? ఒకప్పుడు దళితుల్ని అంటరాని వాళ్ళు అనేవాళ్ళు, మాలమాదిగల్ని అంటరాని వాళ్ళు అనేవాళ్ళు, మూతి చుట్టూ ముంత కట్టేవాళ్ళు, ముడ్డి చుట్టూ తాటాకు కట్టేవాళ్ళు, ఊరవతలకి నడిపించారు, గుళ్ళోకి రావద్దన్నారు, బళ్ళోకి రావద్దన్నారు. ఒకవేళ వస్తే విగ్రహాలను తీసుకొని వెళ్ళి ఇళ్లలో పెట్టుకున్నటువంటి పరిస్థితి. వేదాలు చదివితే నాలుకలు కోసారు, వింటే చెవుల్లో సీసాలు పోసారు, శంభూకుడు తపస్సు చేస్తా ఉంటే తల నరికి పక్కన కూర్చోబెట్టారు. ఎవడంటరాని వాడు? ఎవడంటరాని అంటరాని వాడు అని చెప్పే ఈనా కొడుకు ఎవడంటున్నా నేను? ఎవడీడు? ఎలా అంటరాని వాడు అవుతాడు? క్రైస్తవుడు అంటరాని వాడు ఎలా అవుతాడు? ముస్లిం అంటరాని వాడు ఎలా అవుతాడు? దళితుడు అంటరాని వాడు ఎలా అవుతాడు? హిందువులు కాకుండా మిగిలిన 20%లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటరాని. ఎవరు? దళితుల్లో హిందువులు ఎవరు? హిందువులు కాదు అంటున్నాడు కదా. హిందువులు కాకుండా మిగిలిన వారి గురించి మాట్లాడుతున్నాడు. అతను దళితులు అని డైరెక్ట్ గా ఎవరు? ఎవరు? క్రైస్తవులు ఎలా అంటాడు? క్రైస్తవులు అంటారు 80% హిందువులు అన్నారు. 80% హిందువులు కానప్పుడు అంటరాని వాళ్ళు అన్నారు. దళితులు 80% హిందువులు అంటరాని, హిందువులు ముట్టుకోదగిన వాళ్ళైతే మిగిలిన 20% ఎవరు? హిందువులు కాని వాళ్ళు ఎవరు? క్రైస్తవులు కాదా? ముస్లింలు కాదా? దళితులు కాదా? అంటరాని వాళ్ళని మాట్లాడడానికి వీడికేం రైట్ ఉందంటున్నా నేను. చెన్నైలో ఏం జరిగిందో మీకు తెలియదా? ఒక దళితుడు బైక్ వేసుకొని కాలేజీకి వెళ్తా ఉంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు 2 చేతులు నరకలేదా? 2 చేతులు నరకలేదా? ఆ దళితుడిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ఇంటికెళ్ళి ఇల్లు మొత్తాన్ని, ఇంట్లో ఉండే సామాగ్రి మొత్తాన్ని నాశనం చేయలేదా?
ఎవడంటాని వాడు? అంటరాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బుద్ధున్న వాళ్ళు వీళ్ళని అంటుకోకూడదు. మనుషుల్లో ఇంత వివక్షను పెంచి పోషించే ఇలాంటి పాములను ముట్టుకోకూడదు. ఎవరినన్నా వేరేస్తే వీళ్ళు వేలేయాలి. ఇవాళ క్రైస్తవులు అంటారు వాడు అంటాడు వీడు, ముస్లింలు అంటారు వాడు అంటాడు వీడు. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఎవరో ఒకరేంటి రాసింగ్ బాత్రూంలో కూర్చొని సెల్ఫీ తీసుకొని పెట్టాడా? రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంలో కొన్ని వందల మంది సాక్షిగా, పోలీసుల సాక్షిగా, ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా ఒక విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థ నుంచి వీడు మాట్లాడుతున్నాడు. వీడికి ఎన్ని గుండెలు ఉండాలి మాట్లాడడానికి? అన్ని మతాలు సమానంగా ఉన్నాయని మాట్లాడతారు. మళ్ళీ మీరు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమన్నాడు నిన్న కాక మొన్న? దీని గురించే మీరు ఒక్క విషయం అండి బ్రదర్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఏమంటున్నాడు? మత మార్పిడి చేసే స్త్రీలకి ఉరిశిక్ష విధిస్తామని మాట్లాడుతున్నాడు. వాడి బాబు గారి జాగిరా భారతదేశం ఏమన్నా అందరికీ వర్తిస్తుంది? ఎవరికి వర్తించది? అందరికి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చేసే చట్టం ఎవరికి వర్తిస్తుంది? అందరికి. క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడే మాటలవి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మండి అని ప్రచారం చేసేది ఒక్క క్రైస్తవులు మాత్రమే. డైరెక్ట్ గా ఆ మాట చెప్పే దమ్ము లేక, ఆ ధైర్యం లేక ఈ దొంగ పదాన్ని తీసుకొచ్చారు, కృత్రిమ పదాన్ని సృష్టించుకున్నారు. ఇవాళ ఉరిశిక్ష వేస్తాడా వీడు? తప్పే కదా మరి. ఉరిశిక్ష వేస్తాడు వాడు. మతం మాట ఏంటండి? ఇవాళ ప్రభుత్వాలను మారుస్తున్నారు ప్రజలు. ప్రభుత్వాలు బాగా లేకపోతే ప్రభుత్వాలను మారుస్తున్నారు. పార్టీలు మార్చేస్తున్నారు నాయకులు. అవును. స్కూళ్లు కాలేజీలు మార్చుకుంటున్నారు విద్యార్థులు. వినండి బ్రదర్, స్కూళ్లు కాలేజీలు మార్చుకుంటున్నారు విద్యార్థులు. ఎవరు చేస్తే వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు నచ్చాడు వాళ్ళకి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తున్నారు. మీకు వచ్చే ఒప్పంటున్నాను నేను. పాస్టర్ ఎవరైతే మంచుకున్నారో వాళ్ళ దగ్గరికే వెళ్తారు ప్రేయర్ చేసుకోవడానికి. పాస్టర్ లో కూడా చూసుకుంటారు, లేకపోతే ఒక్కడే పాస్టర్. అది కాదు తేజ, నేనేమంటున్నానంటే వాళ్ళ అభిప్రాయం, మతం అంటేనే అభిప్రాయం. ఎవడి మతం వాడిది అంటారు, అంటే ఎవడి అభిప్రాయం వాడిది అని. నిన్న మొన్నటి దాకా నాకు యేసుక్రీస్తు నచ్చాడు, నాకెందుకో ఇప్పటి నుంచి రాముడు బాగా ఇష్టం అనిపించింది, నేను రాముడు నమ్ముకుంటాను. నువ్వెవడో అన్నా వద్దని చెప్పడానికి నమ్ముకో, ఎవరు మరి అంతే. క్రైస్తవులు కూడా అదే చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి రక్షణ కార్యం గురించి చెప్తా ఉంటే నడురోడ్ల మీద పట్టుకొని సువార్త చేయమని మాకు దేవుని వాక్యం చెప్తోంది, మీకు ఆ ఆజ్ఞ లేదు. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు కూడా జరగండి, ఎవరు వద్దన్నారా? అప్పుడు ఇతర దేశాల్లో రాస్తుంది కదా అని చెప్పేసి ఇతర దేశాలు జరగవా? నీ ఇంట్లోకి వచ్చారా? నేను నీకు బలవంతంగా సిలువు గుర్తు బొట్టు పెట్టారు. ఊర్లో అందరూ హిందువులే ఉంటారు. ఎవరు? అలాంటి ఊర్లోకి నువ్వు ఏ ఊరికైనా వెళ్తాం, ఉగ్రవాదుల మధ్య కూడా వెళ్ళి దేవుని వాక్యం చెప్తాం. నీకు ఇష్టమైతే నచ్చకపోతే వెళ్ళిపోయా అని చెప్పు. ఆయన చంపుతావా? కొడతారా? మేడం మీరు కూడా డిబేట్ లోకి వస్తారండి, నో ఇష్యూ. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి తేజ. ఓకే, చైరేయండి, రండి ప్లీజ్. ఒకటి ఏంటంటే, ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడారు అని చెప్పేసి అంటున్నారు కదా, మీరు టార్గెట్ చేసేది హిందువులనా లేకపోతే కనుక బ్రాహ్మణులనా? మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా గుళ్ళో పూజారులు కానీ లేకపోతే శివుణ్ణి ఆరాధించారు కానీ అని అంటున్నారు. మీరు బ్రాహ్మణులని మీకు కోపం వస్తుందా? నేను బ్రాహ్మణ, మీరు ఒక బ్రాహ్మణ స్త్రీ కాబట్టి మీకు కోపం వస్తుందా? నేను బ్రాహ్మణ. అంట్రాని వాళ్ళు అన్నప్పుడు మాకు కోపం రాదా? అంట్రాని వాళ్ళు అన్నప్పుడు మాకు కోపం రాదా? మీరు ఒక బ్రాహ్మణ స్త్రీ కాబట్టి ఇప్పుడు మీకు కోపం వచ్చింది, మీరు వచ్చారా డిబేట్ మధ్యలోనికి? మాట్లాడకండి ఇక్కడ. మీరు ఒక బ్రాహ్మణి కాబట్టి మీకు కోపం వస్తుంది. ఇప్పుడు మాట్లాడిన వాడు కూడా వస్తారు కాబట్టి మీకు కోపం వస్తుంది. ఇవాళ పాయింట్ ఏంటంటే 80% హిందువులు అంటుకోగలిగిన వాళ్ళు, 20% వాళ్ళు అంటారు వాళ్ళు. అంటే మీ దృష్టిలో ఎవరు అంటారు వాళ్ళు? ఎవరు మీ దృష్టిలో అంటారు వాళ్ళు? ఎవరు? క్రైస్తవులు అంటారు వాళ్ళ, ముస్లింలు అంటారు వాళ్ళ, హిందువులు కాకుండా భారతదేశంలో బతుకుతున్న మిగతా 20% మంది ఎవరు అనలేదు కదా? ఎవరినన్నారు మరి? హిందువులు కాకుండా ఎవరున్నారు ఇంకా భారతదేశంలో? గుర్తుపట్టి చెప్పాలా? క్రైస్తవులు, ముస్లింలు, దళితులు వీళ్ళు అంటారు వాళ్ళు అని పేరు పెట్టి చెప్పాలా? అర్థం చేసుకునే స్థోమత కానీ స్థితి కానీ ఉండదు ఎవరికి. కూర్చోండి, ఫస్ట్ కూర్చోండి. డిబేట్ ఎవరు చివరికి వాళ్ళ యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు ఇవాళ కమ్మలు మాట్లాడుతున్నారు, రెడ్లు మాట్లాడుతున్నారు, వెలమలు మాట్లాడుతున్నారు. మీరు కన్వర్ట్ చేయడం కాదు, మేము యేసుక్రీస్తు ప్రభు గురించి చెబుతాం. ఒక్క నిమిషం, మీకు లేకపోతే. ఇప్పుడు మేడం అడిగారు, క్యాథలిక్ క్రిస్టియన్ అయితే కన్వర్ట్ చేయడానికి ఎవరు కూడా సువార్త చెప్పడానికి ఎవరు బయటికి వెళ్ళరు. వేరే ఇతర దేశాల్లో వెళ్తారేమో గానీ మన భారతదేశంలో చెప్పారా? క్రిస్టియన్ మీకెవరన్నా చెప్పారా? క్యాథలిక్స్ సువార్త చేయరని మీకెవరన్నా చెప్పారా? క్యాథలిక్స్ మేడం, మీరు క్యాథలిక్ క్రిస్టియనా?
మీరు ఎలా చెప్తారు? మీ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చర్చ్ పాస్టర్ ని, నాతో ఎలా చెప్తారు మీరు? నేను ఇక్కడ పుట్టుకతోనే హిందూ ఎవడు లేడు, పుట్టుకతోనే క్రైస్తవుడు ఎవడు లేడు. అభిప్రాయాలను బట్టి వారి నమ్మకాలను బట్టి ఈ రోజు మీరు హిందువుగా ఉన్నారు, రేపు మీకు క్రీస్తు నచ్చొచ్చు, మీరు క్రైస్తవురాలు అవుతారు. పుట్టుకతోనే మీరేమన్నా మెళ్ళో శివలింగం వేసుకొని పుట్టారా? పుట్టుకతోనే మీరేమన్నా రాముడు బొమ్మ వేసుకొని పుట్టారా? మీరు హిందువు అని మీ తల్లిదండ్రులు చెప్పే వరకు మీకు తెలుసా? మేము ఉన్న వాక్యం మేము ఉన్న విషయం చెప్తున్నాం. అలాగే ఆర్గ్యూ చేస్తాం. మీరు బ్రాహ్మణుని మీకు కోపం వస్తుందా? ఎవరు? మా క్యాస్ట్ గురించి మీరు మాట్లాడద్దు. మా క్యాస్ట్ గురించి మీరు మాట్లాడు. వీడేం మాట్లాడుతున్నాడు? వీడెవడీడు? వీడేమన్నా ఏం చేశారు? తేజ, ఇది కరెక్ట్ కాదు మేడం, ఇది కరెక్ట్ కాదు తేజ మేడం, ఇది కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం కూర్చోండి, కూర్చోండి, నిరభ్యంతరంగా కూర్చోండి. ఓకే, నో ఇష్యూ. ఓకే ప్లీజ్ కూల్. మనకి ఇక్కడ గొడవలు పర్సనల్స్ గా కాదు. నేను ఇంటర్వ్యూ పెట్టింది కేవలం జోహార్ శ్రీరామ. ఒక్క నిమిషం నేను చెప్పనివ్వండి. జోహార్ శ్రీరామ మనందరం కలిసి ఉంటున్నాం. ఆ మేడం నేను బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నానన్న కోపంతో వచ్చారు. ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ. నేను వినండి, మీరు బ్రాహ్మణ స్త్రీ. మీ మాటల ద్వారా ప్రతిసారి అర్థమవుతూనే ఉంటుంది. మీ మాటల ద్వారా మీరు బ్రాహ్మణ స్త్రీ అన్న విషయం మీరు చెప్పగానే చెప్తూ ఉంటారు. అది ఆ విషయం చెప్పండి. మీరు ఆకాశానికి ఎక్కి కూర్చోండి, కానీ అంటరాని వాళ్ళని క్రైస్తవుల్ని ముస్లింస్ అనడానికి మీకు ఎవరు రైట్ ఇచ్చారు? ఒక సంస్థ మాట్లాడుతుంది. ఎవరు? రోడ్ల మీద దుర్కించుకొట్టారు కదా. మేమేమన్నా అన్నాం ఆ రోజు? బైర్ నరేష్ ని రోడ్ల మీద ఉరికించుకొట్టారు. మేమేమన్నా అన్నామా దాని గురించి? రోడ్ల మీద ఎవరు తప్పుగా శివుడు గురించి, అయ్యప్ప స్వామి గురించి రాధా మనోహర్ దాసు మీరు ఆడబిడ్డున్నారు అయినా మాట్లాడుతున్నాను. రాధా మనోహర్ దాసు బైబిల్ గ్రంథాన్ని బైబిల్ అన్నాడు. బైబిల్ గ్రంథాన్ని పుస్తకం అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళమ్మ అన్నాడు. మీకు తెలియదు ఆ విషయం? వాళ్ళంతా మీ గురువులు కదా. ఎవరైనా మీ దగ్గరికి డిస్కషన్కి వస్తే మీరు పేర్లు పెట్టి పిలుస్తారు. మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తే గురువు గారు వాళ్ళకున్న కొమ్ములు ఏంటి, మాకు లేని ఏంటి? ఎవడు గురువు? అంటే మీకు ఇప్పుడు మిమ్మల్ని కూడా పాస్టర్ గారు అని పిలవాలి మిమ్మల్ని. మేడం ఒక విషయం ముందే చెప్తే ఇంట్రొడక్షన్ అలానే చెప్పేవాడు కదా. వినండి మేడం, మీరు రాధా మనోహర్ దాస్ గారు అని పిలవగలరా ఆయన్ని? నేను మామూలుగా ఎందుకు గురువు గారు అంటారు? ఆయన ఒక శూద్రుడు. ఆగండి, ఆయన ఒక శూద్రుడు, చీపిరి కట్లు అమ్ముకునే వ్యక్తి. అతను బ్రాహ్మణుడు కాదు. అతను ఎస్సీలకు పుట్టాడు అని కొంతమంది అంటారు, లేదు తెలగలకు పుట్టాడు అని ఇంకొంతమంది అంటారు. అతను మీ గురువు గారు ఎలా అయ్యాడు? అతన్ని గురువు అని మీరు ఏ కోణంలో పిలిచారు? మీరు ఒక మంచి పద్ధతి. ఏ మంచి పద్ధతి? మంచి పద్ధతి ఎవరన్నా ఏ పాస్టర్ అన్నాడు? ఏ పాస్టర్ అన్నాడండి? ఎంతమంది తప్పు ఏమన్నారు? రామాయణం అన్నారా? రామాయణం అన్నారా? శివలింగం తెగిపడిన దాని గురించే మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? నేను సవాల్ చేస్తా ఉన్నా. శివపురాణం తీసుకురండి, చదివి వినిపించండి. ఇక్కడ కూర్చుంటారు. నేను మీరు బైబిల్లో చదివి వినిపిస్తాను మొదటి నుంచి వరకు. మీ శివపురాణం చదివి వినిపించండి. నేను వింటాను తెలుగులో. మీ విష్ణు పురాణం చదివి వినిపించండి, మీ బ్రహ్మ పురాణం చదివి వినిపించండి. బూతులన్నీ మీ గ్రంథాల్లో పెట్టుకొని బైబిల్ బకరా బైబిల్ అంటే ఇక్కడ మాట్లాడడానికి మీ గ్రంథాల్లో ఉన్నాయి బూతులు. మీ గ్రంథాల్లో ఉన్నాయి బూతులు. బయట పెట్టండి, బయటకు తీసుకురండి. ఖురాన్ లోని లేదు, క్రిస్టియానిటీలో లేదు, భగవద్గీతలో కూడా లేదు. మేమైతే అలా అనుకుంటా. నువ్వు ఎడ కూర్చొని నేను అనుకుంటా అనొద్దు తేజ. పుస్తకాలు తీసుకురా. ఎవరో ఒక్కరు చేసిన పుస్తకాలు తీసుకురా. అగ్ని నోట్లో శివుడు వీర్యం వదిలాడా లేడా? అగ్ని నోట్లో శివుడు వీర్యం వదిలాడా లేడా? మాలాంటి వాళ్ళతో కాదు అజయ్ బాబు గారు. ఒక్క నిమిషం పిలిపించండి. రాధా మనోహర్ దాస్ సవాలు విసురుతా ఉన్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను. రాధా మనోహర్ దాస్ అనే మీ గురువు గారిని రెడ్ టీవీ సాక్షిగా డిబేట్ కి రమ్మని నేను పిలుస్తున్నా. రాధా మనోహర్ దాస్ మన గురువు అని మనం ఎక్కడ చెప్పలేదు. మీరు పిలవలేదా? మీ ఇంటర్వ్యూలో మీరు ఎక్కడ గురువు గారు అని పిలవలేదా? ఇంటర్వ్యూ స్టార్టింగ్ మేడం గారు ఇంటర్వ్యూ తీయండి. ఇప్పుడే తీయడం ఎందుకు? గురువు గారు అంటే ఇప్పుడు మీరున్నారు. వినండి బ్రదర్,
మేము ఎవరిని పడితే వాడిని అట్లా గురువు గారను. పరమ గురువును మాత్రమే గురువు అని పిలుస్తాం. విద్య నేర్పినటువంటి గురువును మాత్రమే గురువు అని పిలుస్తాం. ఎవరిని పడితే అదే మరి మా హిందుత్వంలో ఉన్నది, ప్రతి ఒక్కళ్ళని గౌరవించండి. అదే మీరు ఎంత బాగా మేడం చెప్పేశారు కదా. ఒక విషయం చెప్తున్నాను, మీరు ఎంత బాగా గౌరవిస్తున్నారో నాకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. మేము గౌరవం ఇస్తాం కాబట్టి మళ్ళీ మీరు వచ్చారు ఇక్కడికి, అదొకటి గుర్తుపెట్టుకోండి మేడం. ఈ ఛానల్ కాకపోతే 100 ఛానళ్ళు మేడం. మరి 100 100,00,000 నాకు 3 ఛానళ్ళు ఉన్నాయి. ఈ ఛానల్ కాకపోతే 100,00,000 ఛానళ్ళు. జోహార్ శ్రీరామ్ ఆయన చనిపోయాడు కాబట్టి జోహార్నే అంటాం. ఏంటి ఇప్పుడు ఊరుకోకపోతే కేసు పెట్టండి, లేకపోతే కొట్టండి. ఇక్కడే కూర్చొని ఉన్నా ఏ హిందూ సంఘాన్ని పిలుస్తారు పిలవండి. నేను అన్న దాంట్లో తప్పే ఉంది. చనిపోయిన వ్యక్తికి జోహార్ అనకపోతే ఏమంటావు? అయితే చచ్చిపోలేదా? మనిషిగా బ్రతకలేదా? మనిషిగా బ్రతకలేదా? భూమి మీద పెళ్లి చేసుకోలేదా? పిల్లల్ని కలలేదా? ఆయన కూడా భోజనం చేయలేదా? ఆయన పుట్టలేదా? ఆయన చనిపోలేదా? దేవుడైతే ఏంటి ఇప్పుడు జోహార్ అంటున్నావు? చచ్చిపోయిన మనిషిని తప్పే ఉంది ఇందులో. ఏం తప్పన్నాను నేను? మీ దేవుడికి పెట్టుకోండి యేసు ప్రభు జోహార్ మీరు అనండి అట్లా. ఒకవేళ మీకు తిరిగి లేచాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. నేను ఏమంటున్నాను అంటే చనిపోయి తిరిగి లేచాడు. తేజ చచ్చిపోయి తిరిగి లేచాడు. రామాయణంలో రాయబడిందా? బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు తిరిగి లేచాడు అని ఉంది. ఎలా చాలించాడు చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి తేజ. ఎలా చాలించాడు? అదే ఎలా చాలించాడు మీరు చెప్పండి. లవకుశులు ఇద్దరు కూడా ఆ రావణ వధ అయిపోయిన తర్వాత రాముల వారు ఆయన అవతారాన్ని చాలించారు. తల్లి ఓకే, ఆమె చెప్పింది విన్నారు కదా, మీకు తెలిసింది మీరు చెప్పండి. సరయూ నదిలోనికి దూకి సరయూ నదిలోనికి వెళ్లి రాముడు తన సహోదరులతో పాటుగా చనిపోయాడు అని చెప్పి రామాయణంలో ఉందని నేను చెప్తున్నాను. అదే పనిగా రామాయణం చదివి ఈ డీటెయిల్స్ తీసి ఇంత కాంప్లికేట్ చేయాల్సిన అవసరం ఏముంది మీకు? మీరు మా పుట్టలో వెళ్ళబడితే చేవు కుట్టదా అన్నట్లు మీరు మా జోలికి వచ్చినప్పుడు మేము చదవమా మీ గ్రంథాల గురించి? మరి మా వాళ్ళు ఎవరు మీ గ్రంథాలు చదవరే? తెలుగులోనే ఉంది, ఎందుకు చదవరు మీరు? ఇప్పుడు ఇందాక అతను అన్నట్టుగానే నిజంగా మా జోలికి వస్తే అన్నారు కాబట్టి చెప్తున్నా, దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. 80% అని చెప్తున్నాడు ఇందాక ఒక వ్యక్తి, మాట్లాడింది తప్పే, నేను దానికి అంగీకరిస్తా. ఏం చేస్తావు దానికి? ఇప్పుడు అలా ప్రతి చోట మాట్లాడుతున్నారు. మనందరికీ కలిసి ఒకే చట్టాలు ఉన్నాయి, మీకో చట్టం మాకో చట్టం, అలా ప్రతి చోట మాట్లాడుతున్నా. నువ్వు ఒక మాదిగ అయి ఉంటే, నువ్వు ఒక మాలవ అయి ఉంటే ఆ అనుభవించే బాధ, ఆ వేదన, ఆ సూటిపోటి మాటలు, ఆ నరకం ఎట్లుంటుందో నీకు అర్థమయ్యేది. ఎవరు ఫీల్ అయ్యేది? ప్రతి చోట చూపించేది మీరు, ప్రతి చోట చూపించేది మీరు. వాస్తవం అయితే జోగిని వ్యవస్థలో బ్రాహ్మణ స్త్రీలు ఎంతమంది ఉన్నారు? జోగిని వ్యవస్థలో బ్రాహ్మణ స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఖచ్చితంగా మాట్లాడతాం. మతానికి ఆద్యులు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాం. ప్రతి ఒక్కరికి ఆట అయిపోయిందా మాట్లాడడానికి? క్రైస్తవుల గురించి, ముస్లింస్ గురించి మాట్లాడడానికి రాసిచ్చారా? ఎవరు మాట్లాడారు? చూపించాం. ఏం చేస్తున్నారు మీరు? మీరు ఇట్లానే ఆర్గ్యూ చేసి ఆర్గ్యూ చేస్తారు. ఏదో ఒక గొంతు మాట్లాడుతుంది. అక్కడికి వేరే వాళ్ళు కూడా ఆగండి ప్లీజ్ దయచేసి. మాలా మాదిగలో హిందువులు లేరా? ఎవరు ఇప్పుడు మాలా మాదిగ ఎందుకు బాధపడతారన్నారు? నేను చెప్పాను మాలమాదిగల్లో హిందువులు ఉన్నారు. మాలమాదిగల్లో ఉన్న హిందువులు మాలమాదిగల్లో ఉన్న క్రైస్తవులు ఏమనరు? ఎందుకన్నారు? నేనే విన్నా చాలా. ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు చెప్పండి? ఇప్పుడు మీరే ఇందాక మనోహర్ దాస్ గురించి ఏం చెప్పారు? రాధా మనోహర్ దాస్ మాలనా? మీరే అన్నారు కదా, ఆయన తెలగ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పాను నేను. మీరు తెలుసు, ఆయన అడగండి. ఇదంతా ఎందుకు? రాధా మనోహర్ దాస్ నేను చెప్పేది నువ్వు ఆయన చెప్పలేదు, క్లారిటీ లేదు, ఆయనతో చెప్పించడం. రాధా మనోహర్ దాస్ ఒక్కరే కాదు, ఇంకొక ప్రముఖమైన వ్యక్తి కూడా. ఆయన ఒరిజినల్ గా ఆయన పుట్టింది బ్రాహ్మణులో కాదు. ఒక దళిత వర్గానికి చెందిన వాళ్ళు. ఆయన స్వామీజీ అని ఒక గురువు అని మేము ఆదరిస్తాము. ఎవరు చెప్పండి? మీకు అవసరం ఉంది, మీకు అవసరం ఉంది. మీ కాళ్ళకు మడుగులు వచ్చే వాళ్ళు ఎవరైనా మీరు ఆదరిస్తారు. వాళ్ళని కూడా అర్థమవుతుంది. కానీ నేను చెప్పింది వినమన్నా, మనకంటూ కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి. ఎక్కడ గౌరవిస్తాం? ఒక్క నిమిషం. 80% అన్నారు ఇందాక. నిజంగా 80% తలుచుకుంటే 20% ఉంటుందా? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎన్ని చర్చలు తగలబెట్టారు? ఎంతమంది పాస్టర్లు చంపారు? ఎంతమంది మౌలాలను చంపుతున్నారు? ఎన్ని చేతుల్లో నరుగుతున్నారు? ఎంత దారుణంగా చీరలు పట్టుకొని లాగుతున్నారు? మణిపూర్ రాష్ట్రాన్ని ఏం చేశారు మీరు? 80% ఉన్నారు. నా అహంకారం కదా, నడి రోడ్ల మీద ఆడబెట్టిన నగ్నంగా ఊరేగించింది మీరు కదా. రాష్ట్రాన్ని భౌగోళిక స్వరూపాన్ని నాశనం చేసి పెట్టారు.
వాళ్ళ రాజస్థాన్లో ఏం జరుగుతుంది, ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుంది. ఒక ఊర్లో ఉండే క్రైస్తవుల మొత్తాన్ని, వాళ్ళ ఆడబిడ్డల్ని, వాళ్ళ ఇంట్లో ఉండే కోడల్ని నడి రోడ్డు మీదకి లాక్కొని వచ్చి వాళ్ళని డైరెక్ట్ గా మానభంగం చేసి నడి రోడ్డు మీద నరికి చంపుతామని చెప్పాడు ఆదేశిస్తారు. ఏం చేశారు ఆ రోజు మీరు ఎట్టివి ఏం చేసింది ఆ రోజు? సరే, మతం మార్పిడి చేస్తే ఇందాక టాపిక్ తీశారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మత మార్పిడి ఖురాన్ చేయదు, సారీ ముస్లిమ్స్ ఎవరు కూడా, ముస్లిం సోదరులు ఎవరో చేయరు, హిందూస్ కూడా ఎవరు చేయరు. నువ్వు బీఫ్ తింటావా? నువ్వు బీఫ్ తింటావా? నేను ఏదైనా తింటా, నేను తింటా, నా ఇష్టం అది. మీరెవరు తింటారు? అలాగే మాకు బైబిల్ చెప్తుంది దేవుని వాక్యం చెప్పండి అని. మత మార్పిడి చేయమని అక్కడే చెప్పలా. మేము మతం మార్చుకోమని చెప్పంగా నువ్వు ఎక్కడైనా విన్నావా? యేసుక్రీస్తు ప్రభు దేవుడు, సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని మేము ప్రకటిస్తాం. ఆయన ఎవరో తెలుసుకున్న వాళ్ళు ఆయన వైపుకి వస్తారు, ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారు. నీకెక్కడ చెప్పారు మత మార్పిడి చేయమని? నేను ఎత్తి మీద ఎవరైనా గన్ను పెట్టాడా? హిందుత్వాన్ని వదిలిపెట్టి వచ్చేసాయి ఎక్కడికని? నీ ముందు ఎవరైనా సూట్ కేసు పెట్టాడా? మంచి మాటలు మీరు ఎంత ఇస్తే మారుతారు మేడం? ఎంత డబ్బులు ఇస్తే మీరు మతం మారుతారు చెప్పండి? అవి తెలుస్తూనే ఉన్నాయి, ఆన్ ది రికార్డ్స్ ఎందుకులేండి అనవసరంగా. మీ పాస్టర్లు చెయ్యట్లేదా? ఒక విషయం చెప్తున్నా. ఆత్మగౌరవం మీద అరికాలు మోపాలను చూసిన ప్రతిసారి ఏదో ఒక గొంతు లేచి నిలబడుతుంది. నాకు బ్రాహ్మణుల మీద ఎలాంటి అగౌరవమైన ఆలోచన లేదు. అంబేద్కర్ గారు కూడా బ్రాహ్మణుల సహాయంతోనే చదువుకున్నాడు. ఎంతో మంది గొప్ప బ్రాహ్మణ స్త్రీలు ఉన్నారు, చరిత్రలో ఎంతో మంది గొప్ప బ్రాహ్మణ పురుషులు ఉన్నారు. బ్రాహ్మణులను నేను కించపరచట్లా. మతం పేరుతో జరుగుతున్న అరాచకాల గురించి నేను గొంతెత్తున్నాను. మీకు ఎందుకు అర్థం కావట్లేదు అది? ఓకే, యాక్చువల్గా టాపిక్ వచ్చింది చరిత్ర గురించి మాట్లాడుకుంటే, అక్కడి నుంచి వచ్చింది బ్రాహ్మణుల గురించి. దానికి సంబంధించి తేజ, ఇక్కడ నేను ఎందుకు మధ్యలో రావాల్సి వచ్చింది నీ ఇంటర్వ్యూలో? నాకు అక్కడ వేరే ఇంటర్వ్యూ ఉంది, ఎందుకు వచ్చాను నేను? అక్కడ ఆయన మాట్లాడేది స్టేజ్ మీద పలానా వాళ్ళు మాట్లాడారు అని ఒక్క కమ్యూనిటీని తీసి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఆయన. అంతకు ముందు జరిగిన స్టేజ్ లో మీడియా ముందర ఇలా మాట్లాడారు హిందూ పరిషత్ వాళ్ళు. శివుడు గురించి, రాముడు గురించి మాట్లాడారు. వాళ్ళు మీడియా ముందర కాదా మాట్లాడారు? శివలింగం గురించి మాట్లాడాం మేము. అది తప్పని చెప్పండి. మీ గురువులు చెప్పలేదు అదే విషయం? పోనీ కొత్త రామాయణం ఏమన్నా రాశారా? రాముడు సరైన నదిలో దూకి ఆత్మహత్య చేసుకోలేదా? ఇంకేదన్నా? నేను అబద్ధం చెప్తున్నాను, అవాస్తవం ఇది కూర్చోబెట్టాను. నిలయండి నన్ను ఇక్కడ. నేనేం తప్పు మాట్లాడాను? ఒక విషయం చెప్పనా, ఇప్పుడు రాముడు నిజంగా సరయూ నదిలో దిగి అలా చేసుకున్నారు, ఆయన అవతారం అక్కడ చాలించారు, మరొక అవతారంలో ఆయన వచ్చారు, అది మేము నమ్ముతాం. ఇప్పుడు నిన్ను నమ్మొద్దని నేను అన్నానా? నిన్ను నమ్మొద్దని నేను అన్నానా? నువ్వు నమ్ము, ఇంకో 100 పుట్టుకలు పుట్టారు అని నమ్ము, మేం కదా. ఎవరు? అది నా సినిమా, నా టైటిల్. నీకు అభ్యంతరం ఏమన్నా ఉంటే కేసు పెట్టు. మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. కేసు పెట్టండి దాని మీద, కేసు ఫైల్ చేయండి దాని మీద. నేనేం తప్పన్నానో నేను కోర్టులో చెప్పుకుంటాను, నా వాదన ఏంటో కోర్టులో వినిపించుకుంటాను. నేను రెచ్చగొట్టాలి ఎందుకు? మీ యేసు ప్రభువుని తీసుకొచ్చి ఇంకోటి ఏదో జోహార్ అంటే మీకు బూతులా వినబడుతుందా? మీకు బూతులా వినబడుతుందా? మీకు బూతులా వినబడుతుందా? మీకు మీరు చెప్పి ఆగు సావే. మీకు తినే తిండి మీరు చెప్పినట్టే తినాలి, కట్టుకునే బట్ట మీరు చెప్పినట్టే కట్టుకోవాలి, ఏ దేవుణ్ణి పూజించాలో మీరు చెప్తారు, ఏ నినాదం చెప్పాలో మీరు చెప్తారు, ఏ టైటిల్ పెట్టుకోవాలో కూడా మీరే చెప్తారు. అక్కడ రండి, మమ్మల్ని తప్పి మా ప్లేస్ ఆక్యుపై చేస్తున్నారు, మీరే బతకండి. బాగా కవర్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నింది అది కాదు, అదే మీ అండర్స్టాండింగ్ శక్తి ఇంతే ఉంది అనేది అర్థమవుతుంది. నా అండర్స్టాండింగ్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు మేడం, మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటున్నారు దళితుల్ని అంటున్నారు అని అంటున్నారు కదా, మరి వాడికున్న అవగాహన ప్రకారం వాడి చుట్టుపక్కల జరిగిన ఇన్సిడెంట్స్ వాడు ఇంకొకరి ఇన్ఫ్లుయెన్స్ అవ్వదని వాడి మనోభావాలు వాడు ఎక్స్ప్రెస్ మాట్లాడుతున్నారు కదా, చూసారా? అదే వాదం అంటున్నారు. హిందువులందరూ ఒక్కటే అయితే 20 మంది అంటాని వాళ్ళని ఎవరినన్నారు మీరు? వాడు మాట్లాడిన దానికి మీరు రెస్పాన్సిబిలిటీ ఎట్లా అవుతారు? హిందువులందరూ ఒక్కటే అంటున్నారు, మరి మీరు రండి స్టేషన్ దగ్గరికి వెళ్దాం. నేను అంటాని వాళ్ళు అన్నాను 20 మంది అని చెప్పి ఒప్పుకోండి మీరు అక్కడ స్టేషన్ దగ్గర. అంటారని వాళ్ళు అంటే మీరే అవుతారని ఇంకెవరున్నారు? హిందువులు కాకుండా వినండి, నేను ఎస్సీ కాదు మేడం, నేను ఎస్సీ కాదు, అయినా నేను ఎస్సీల తరఫున కొట్లాడుతున్నాను. ఎందుకంటే వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఎంత అవమానించబడుతున్నారో నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. లైవ్ పెట్టి ఒక పోల్ పెట్టండి, పిల్లల్ని అడగండి ఏంటి వాడి క్యాష్ పక్కన స్కూల్ కి బుల్లెట్ వేసుకొస్తే తెగ నరికి రోజు కాళ్ళు చేతులు నరికి రోజు పిల్లల్ని అయ్యప్ప స్వామి మన ఇద్దరమే డిస్కస్ చేశాం కదా. ఎవరికి? మన ఇద్దరమే డిస్కస్ చేశాం కదా. చదువుకోవడానికి తిన్నగా చదువు రాదు, సబ్జెక్ట్ లేదు, మార్క్ లేరా అని అడిగితే వచ్చి తీసుకెళ్లి మా హెడ్ మాస్టర్ తో కాళ్ళు పట్టించుకున్న సంఘటన గురించి గొప్పగా చెప్తా ఉన్నారు మీరు. అదే తెలుసు మీకు. మరి బొట్టులు చెరిపించడం, బొట్లు కడిగించడం, గుడుల్లోకి తీసుకెళ్లి బలవంతంగా బొట్లు పెట్టడం తమరికి తెలియదు తేజ గారు? గుడుల్లోకి తీసుకుని వెళ్ళి బలవంతంగా కూర్చోబెట్టి
బలవంతంగా కూర్చోబెట్టి ఎన్ని సందర్భాలు ఎన్ని చూపించాలి మీకు ఎన్ని చూపించాలి మీకు సెంట్ ఆన్స్ అని సెంట్ ఆల్ఫన్స్ అని క్రిస్టియానిటీ స్కూల్స్ ఉన్నాయి కదా మరి వాళ్ళు ఏం చేస్తారు ప్రేయర్స్ చేయట్లేదా వినోద్ తేజ ఎవరికి చట్టం మీ చేతుల్లో ఉందంటున్నా మీకో చట్టం మాకో చట్టం లేదు కానీ చట్టం మీ చేతుల్లో ఉంది మీరు లెమ్మంటే లెగుస్తుంది కూర్చోమంటే కూర్చుంటుంది మమ్మల్ని మాత్రం తొక్కి పట్టి నరం వేస్తుంది సందర్భం లేకపోయినా అవసరం ఇన్ఫీరియారిటీ వన్స్ అగైన్ నేను చెప్తున్నాను ఎవ్వరు ఎక్కడ చేయట్లేదు మీరు ఇవన్నీ అందరికి ఇంజెక్ట్ చేస్తున్నారు యు ఆర్ డైరెక్ట్లీ ఇంజెక్టింగ్ పొల్యూటింగ్ ద సొసైటీలో ఏం జరుగుతుందో ప్రజలంతా గొర్రెలు అనుకోవద్దు మీరు గొర్రె అని పిలిచినంత మాత్రాన జనాలు ఏం గొర్రెలు కాదు అదిగోండి ఇలాంటి ఏం జరుగుతుందో సొసైటీ మొత్తానికి తెలుసు ఈ ఇంటర్వ్యూని మీరు టెలికాస్ట్ చేస్తారు కదా మీ ఛానల్లోనే నేను కనీసం అది షేర్ కూడా చేయను జనాలు ఏం మాట్లాడతారో చూడండి జనాల అభిప్రాయం ఎలా ఉంటుందో చూడండి జనాలు వాళ్ళ అభిప్రాయమే జనాల మాటే నా మాట అంటున్నాను నేను కొన్ని కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు మాట్లాడుతున్నాను నేను అంటున్నాను నేను నా సొంత తెలివితేటలను ఉపయోగించి మిమ్మల్ని ఏదో వాక్యాతుర్యంతో పడేయాలన్న తపనే లేదు నాకు బయట ఏం జరుగుతుందో నేను ఊర్లో ఉంటాను మేడం నేను జనాల్లో తిరుగుతాను నేను తిరుగుతున్నాను ప్రజల మధ్య నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అది జోహర్ అనేది పెట్టడం వల్ల తేజ మీకు అభ్యంతరకరంగా ఉంటే నా మీద స్టేషన్ లో కేసు ఫైల్ చేసుకోండి అని 100 సార్లు చెప్పాను మీకు పోలీస్ స్టేషన్ తెలియదా ఒక విషయం చెప్పండి ఫైనల్ గా ప్రియ గారు మాట్లాడద్దు ఒక విషయం చెప్పండి ఫైనల్ గా తీస్తున్నారు కదా మనోభావాలు దెబ్బతీయు ఎవరి మనోభావాలు దెబ్బతిని టైటిల్ తోనే దెబ్బతింటాయి కదా టైటిల్ లో అట్లా ఉంది మరి ఇప్పుడు ఏంటంటే ఉడికిందాకా ఒక గోల తినేదాకా ఒక గోల అన్నట్లు జోహార్ శ్రీరామ్ అన్నాం నాదేమి రాజమౌళి సినిమా కాదు 1000 కోట్ల బడ్జెట్ కాదు తిప్పు కొడితే 10,000 20,000 అవుతుంది ఏదో నా జాతనే నీ ఫోన్తో తీసి అప్లోడ్ చేస్తాను నీ చేతిలోనే ఆయుధంలాగా వీడియో ఉంటుంది తేడా వస్తే దా ఏం చేస్తావు చెయ్యి వచ్చి తేడా వస్తే ఆగలేకపోతున్నావా జోహర్ అనేది తీసి నువ్వు మంచిదే అరే నేను ఏం తీయాలనుకుంటున్నాను చూడు అరే నువ్వు చూడొచ్చు కదా జై క్రీస్తు ఒక మంచి విషయం చెప్పు చూస్తాం అరే ఇప్పుడు నేను ఏం తీస్తున్నానో అది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా లేకపోతే రాముడిని అవమానించేలాగా ఉంటే మీరు నా మీద వ్యక్తిగతంగా దాడి చేయొచ్చు కోర్టులకు వెళ్ళొచ్చు స్టేషన్లకు వెళ్ళొచ్చు ఎందుకు ఆగలేకపోతున్నారు అంటున్నాను నేనేం చెప్పదలుచుకున్నాను ఎందుకు రెచ్చగొట్టేదే ఉంది మేడం మహాత్మా గాంధీకి జోహార్ అంటాం అది రెచ్చగొట్టమా జోహార్ అంటే మీనింగ్ తెలియదు మీకు ఎవరు నాకొక్కటే ఏం చేయమంటారు మరి కళ్ళు పట్టుకుంటారండి నాకొక్కటే నా దేశం కోసం పట్టుకొని ప్రారంభించాడు మహాత్మా గాంధీ నాకు గాంధీ ఇంకా ఎక్కువ రాముడి కంటే ఎక్కువ నాకు గాంధీ నా కోసం ఏం చేశాడు శ్రీరాముడు నా కోసం ఏం చేశాడు రాముడు నాకు ఎక్కువ అవుతాడు మరి మీ యేసు ప్రభు మాకేం చేశాడు నేను మిమ్మల్ని అన్నానా మీరు అనొచ్చు మేమంటే మటుకు ఇట్లా మాట్లాడతారు ఓకే తేజ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చ ఏంటంటే జోహార్ అనే టైటిల్ గురించే తప్ప మీకు మాకు అలాగే వేరే వ్యక్తిగత మతానికి సంబంధించింది ఇదైతే మాత్రం కాదు నేను అట్లా ఇది చేయాలని అయితే మాత్రం నా ఉద్దేశం అస్సలు కాదు నేను దాని గురించి అడిగాను నేను డిస్కషన్ చేస్తున్న దాని గురించే అందరికి తెలియాలని చెప్పేసి మీరన్నట్టుగానే ఒకవేళ అది కనుక తప్పు అయితే నేను కాదు చాలా మంది రివర్స్ అవుతారు చాలా మంది అరే ఉరిదీయండి స్వామి అంటున్నాను భారతదేశంలోనే ఉన్నాను ఉరిదీయండి అంటున్నాను చట్టానికి వ్యతిరేకంగా నేను ఏదైనా మాట్లాడినా హిందువుల మనోభావాలు దెబ్బతీసినా ఉరిదీయండి నన్ను అంటున్నాను పారిపోతానా పాస్పోర్ట్ కూడా లేదు పేరు మాత్రం మార్చరు మేడం మీరు అసలు నా కోణంలో నాకు అది అసలు తప్పు అనిపించట్లా మీరు నన్ను బలవంతం ఎందుకు చేస్తున్నారు మీరు తీరాదండి జై శ్రీరామ్ అని ఒక మూవీ మీద గౌరవం ఉంది అది తప్పు అయితే అతను ఖచ్చితంగా శిక్ష పడుతుంది యావజ్జీవ కారాగార శిక్ష మరణ శిక్ష చేస్తారు కదా మనకి అన్ని మతాల పైన గౌరవం ఉంది మన మతం మీద ప్రేమ ఉంది సర్వ మతాలు ఒకటే భారతదేశంలో చట్టం మీద కూడా గౌరవం ఉంది కాబట్టి అది తప్పు అయితే చట్టం ఖచ్చితంగా శిక్షిస్తుంది సో ఈ మొత్తం కాన్వర్సేషన్ లో అజయ్ బాబు గారు కానీ మాకు కానీ ఎలాంటి పర్సనల్ ఇంటెన్షన్స్ ఏమీ లేవు ప్రస్తుతం జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని మాట్లాడడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగా ఇలాంటి ఏమంటారు డిస్క్రిమినేషన్ ఎక్కడ ఈ మధ్య కాలంలో అయితే చూడడం జరగట్లేదు అక్కడక్కడ డెఫినెట్ గా హిందువుల మీద అటాక్ జరుగుతుంది దళితుల మీద అటాక్ జరుగుతుంది క్రిస్టియన్ల మీద అటాక్ జరుగుతుంది కానీ అదే మనం ఇప్పుడు జనరేషన్ కి ఇంజెక్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాను నేను పుట్టినప్పటి నుంచి హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను నాకు ఎక్కడ కూడా ముస్లిం అని కానీ క్రిస్టియన్ అని కానీ ఎక్కడ డిఫరెన్స్ లేదు ఇప్పుడు అంటిల్ ఆర్ అన్లెస్ అజయ్ బాబు గారితో కానీ ఈ కన్వర్జేషన్ జరగక ముందు వరకు కూడా నాకు ఆ ఫీలింగ్ లేదు అండ్ దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి ఏమంటారు
యా, ఇలాంటి డిస్క్రిమినేషన్ ఎక్కడున్నా కానీ మీరు గొంతెత్తి మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ బాబు గారు. అండ్ మనం మామూలుగా ఎంతో బాగా మాట్లాడుకుంటాం, ఈ డిస్కషన్ లో చాలా గట్టిగా యుద్ధం చేసినట్టు అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.